పాత నిబంధన గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఎవరన్నా ఆసక్తిగా చదవచ్చు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతికున్న అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవ, ఈ కాలములో పంపబడిన విలియం బ్రెన్హం యొక్క దేవుడవు నాయన, మా దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. నిత్యముగా చదవబడిన వాక్యము దీవించండి, మాతో ఉండండి. మేమందరము బలహీనమే, ఎన్నిక లేని వారమే, ఒట్టివారమే. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే నువ్వు బలవంతుడిగా ప్రత్యక్షపరచబడుతున్నావు. ఎప్పుడైతే ప్రభువా మేము దేవ ఓడిపోతున్నామో అప్పుడు మీరు గెలిపిస్తున్నారు. ఎప్పుడైతే ఒంటరిగా నడుస్తున్నాం నీకోసం ప్రభువా, అప్పుడు మీరు సైన్యాధిపతిగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నిత్యముగా నాయన ఇంతవరకు పాటల ద్వారా మెరుగుపరచబడ్డారు. ఈ సమయంలో చదవబడిన వాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. అలుపుడు నీ దాసుడును, ఎన్నిక లేనివాడును. నీకు తెలుసు ప్రభువా, నా వద్ద ఏమీ లేదని ప్రభువా. ఐఎమ్ నథింగ్ బట్ ఎంటీ ప్రభువా. నిత్యముగా నాయన మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ఖాళీ పాత్రను ప్రభు మీరు అభిషేకించండి. నీ వధువు కొరకు నువ్వు ఇచ్చిన కొన్ని కుటుంబాల కొరకైతే మీరు వాడుకోండి ప్రభువా. నీ చిత్తానుసారంగా మా మధ్యలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా తలంపులు, ఆలోచనలన్నీ పడగొట్టండి, పూర్తిగా స్వాధీనపరచుకోండి దేవ. ఏ మనిషిని ఉద్దేశించి మాట్లాడకుండా కేవలము దేవ నీ పరిశుద్ధాత్మ ద్వారా అందరిని ఉద్దేశించి మాట్లాడే కృప, ఆశీర్వాదం మాకు దయచేయండి. రంగమే దిగరమ్మని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. మీరు ఈ పులిపిని మీరు అభిషేకించండి, ఈ వాక్యాలు మీరు అభిషేకించండి, నన్ను మీరు అభిషేకించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రభువా పేరు పేరు చెప్పిన ప్రతి వారిని మీరు అభిషేకించి పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడిపించి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగాక. కూడొచ్చిన ప్రియులందరికీ, పరిశుద్ధులందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరూ తెలియజేస్తున్న దేవునికి మహిమ కలుగాక. మరి కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి మన సమయం 10 కావస్తుంది, పావు తక్కువ. సో 11:15కి నేను త్వరగా ముంచిన ప్రయత్నం చేస్తాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. నేను చెప్పబోయే అంశాన్ని రాసుకోవచ్చు మీరు ఎవరైనా. క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుము. హోల్డ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకొని ఉండుము. అసలు పట్టుకోవాలంటే స్థానం తెలియాలి కదా. తెలియకుండా స్థానాన్ని ఎలా పట్టుకుంటాం? సో అంశం ఏంటంటే క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుము అన్నాడు. అంటే స్థానాన్ని పట్టుకోవాలంటే ఆ స్థానం ఏంటో నీకు పూర్తిగా బయలుపాటు రావాలి. ఇప్పుడు ఇది పుస్తకము అని నీకు బయలుపరచబడితే నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. లేదా ఒక బంగారు కాయిన్ దొరికింది అనుకోండి, అది బంగారు కాయిన్ అని, అది విలువైందని నీకు నిజంగానే దానిపైన బయలుపాటు వచ్చినట్లయితే నువ్వు దాన్ని ఏం చేస్తావు అంటే గట్టిగా పట్టుకుంటావు అన్నమాట. అలాగే నువ్వు దారిలో పోతున్నప్పుడు సపోజ్ ఒక డైమండ్ దొరికింది నీకు. ఏంటండి? డైమండ్ దొరికింది. దాని విలువ కొన్ని 10 కోట్లు అనుకుందాం. ఎంతండి? 10 కోట్లు అనుకుందాం. మనం ఒకరికి ఎప్పుడైనా 10 కోట్లు చూసుకుంటాం ఏంటి? మరి అనుకుందాం కాసేపు. ఏమండి? 10 కోట్లు విలువైన డైమండ్ దొరికిన తర్వాత అది దాని యొక్క విలువ తెలియకపోతే నువ్వు దాన్ని తొక్కుకుంటూ పోతావు, తన్నుకుంటూ పోతావు, లేదా చూచున్నట్టుగా విడిచి
వెళ్ళిపోతావు. ఇక్కడ డైమండ్ అని బయలుపాటో గ్రహింపు వచ్చింది అనుకోండి, దాని విలువ, దాని వాల్యూ, దానికి ఉన్నటువంటి స్థానాన్ని నువ్వు నిజంగా గుర్తించగలిగితే అదొక డైమండ్ అని, అది చాలా మార్కెట్లో చాలా విలువైందని, దాని ద్వారా కొన్ని లాభాలు పొందుతామని నీకు అర్థమైందనుకోండి, ఏం చేస్తావు? దాన్ని గట్టిగా పట్టుకుంటావు. ఎప్పుడు పట్టుకుంటావు? అది పలానాది అని తెలిసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దాని యొక్క విలువ ఏమిటో తెలుస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావంటే గట్టిగా పట్టుకుంటావు. పట్టుకుంటూ వేరు, గట్టిగా పట్టుకుంటూ వేరు. మళ్ళా కొంతమంది సెకండ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు లూజ్గా ఎత్తా ఉంటారు అన్నమాట. కొందరేమో గట్టిగా ఎముకలు ఇరిగిపోయినట్టుగా పట్టుకుంటారు, కొందరేమో అలా టచ్ చేస్తుంటారు. ఏంటో మరి అదేం వయ్యారో అర్థం అవ్వదు. బాడీ లాంగ్వేజ్లో, నేను చదివిన బాడీ లాంగ్వేజ్లో, నేను పుస్తకాలు బాగా చదివితే నాకు ఇష్టం కూడా, టైం ఉంటే అదే పని చేసుకుంటాను. పనికొచ్చేది ఏదైనా చదువుతానండి. అందులో పెద్ద పాపము నరకనం పోయేది అనుకుంటే మాత్రం నాకు చెప్పకండి అసలు విషయాలు, నేను అనుకోడా. దేవునికి స్తోత్రం కలిగాక. అది ప్రజలకి పనికొస్తుంది అంటే ఏదైనా దాని వెనక దేవుడు ఉన్నాడండి. ఇప్పుడు వైద్య శాస్త్రం వెనక దేవుడు ఉన్నాడని ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పారు? నీకు కాదంటాను. మీరేం చేస్తారు? మళ్ళీ మీ విశ్వాసం మీకు గట్టిగా పట్టుకోవాలి. మరి ఏమండి, స్వస్థత లేవంటాను, మీరేమంటారు? మాట్లాడారు ఏంటంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి మళ్ళా. అందుకే పౌలు అంటాడు, ఏదైతే మేము బోధించామో మరలా మేము వచ్చి అది కాదని చెప్పినా మీరు దాన్ని గట్టిగా పట్టుకోకపోతే, లేదా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే శాపగ్రస్తుడు అన్నాడండి. ఏది ముందు నుంచి మీరు విన్నారో, దేన్నైతే ముందు నుంచి మీరు గట్టిగా పట్టుకుని ఉన్నారో దాని గురించిన పూర్తి గ్రహింపు బయలుపాటు లేని ఎడలా నువ్వు దాన్ని ఇలా అంటావు. ఎలాగా? అప్పుడు పట్టుకోరంటే సెకండ్ హ్యాండ్ అలా అంటున్నారు కొంతమంది ఏమో ఏదో జబ్బులు పట్టుకున్నట్టు అలా పట్టుకుంటున్నారు. క్షమించండి, బాడీ లాంగ్వేజ్లో లూజ్గా పట్టుకున్నారంటే అర్థం దాని గురించి నీకు అసలు గ్రహింపే లేదని అర్థం. బాడీ లాంగ్వేజ్ లూజ్గా పట్టుకున్న అర్థం ఏంటంటే రెండు: ఒకటి అయిష్టం చూపిస్తున్నట్టు దాని అర్థం, రెండోది పెద్దగా పట్టింపు లేదు అని. అదే నువ్వు గట్టిగా పట్టుకుని అనుకోండి, దాని అర్థం దాని గురించి పూర్తి బయలుపాటు నీకు ఉందన్నమాట. సో నీకు సెకండ్ హ్యాండ్ కోసం మాట్లాడలేదు, మనం ఇచ్చే కరచాలం కోసం చెప్పలేదు. కానీ ఒక డైమండ్ అని బయలుపాటు నీకుంటే దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తావు? గట్టిగా పట్టుకుంటావు. దేవునికి మహిమకులు గాక. చూడండి, ఒక రోజున అమెరికాలో ఉన్న వ్యక్తి తన రోజు పాతకాలంలో పోస్ట్లో చెక్ పంపించేవాడు అంటండి. ఆ చెక్కు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. 2-3 కలర్లు చెప్పండి. పచ్చగా ఉంటుంది, పింక్గా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, ఇంకా మాట ఏంటంటే ఏ కొన్ని ఉంటాయి కదా, అలా వచ్చాయంట పోస్ట్లో. తెల్లగా ఉందని అంటించిందంట. అయ్యో ఎర్రగా ఉందని చెప్పి, పచ్చగా ఉందని చెప్పి, రంగురంగులని చెప్పి తలుపు కంటేసింది, అంటించేసింది మొత్తానికి. తీరా ఆయన కష్టపడేసరికి, అమ్మ నీకు ఎంతో పంపించాను, చాలా విలువైంది, డబ్బులు నా కష్టజీతం అంతా పంపించానండి, అక్కడ పంపించావు అందంటాడు. ఈరోజు ఎవరు నాకు డబ్బులు ఇవ్వదమ్మా అన్నదంట. మరి నేను చెక్కు పంపించానమ్మా, అదే బ్లూ, తెల్లగా పచ్చగాను బ్లూ కొన్ని కలర్స్ ఉంటాయి కదా, అవి ఏం చేసావంటే, అయ్యా రంగురంగులు కదా పంపించింది నువ్వు. ఆవిడకి పట్టుకొని చేత కావట్లేదు, ఆవిడకి అసలు గ్రహింపే దాని మీద లేదు. ఏదో ఇలా అన్నట్టు అనమాట, లేకపోతే ఇలా అన్నట్టు అనమాట. కొంతమంది అలా ఉంటారు. ఈగో బాబా అని చెప్పి తలుపు వెనక అంటించి చూపించిందంటే కింద పడి ఏడ్చాడంట ఆయన. ఎందుకని? దాని విలువ, దాని కష్టం అతనికి బాగా తెలుసు. ఈ అమ్మగారికి మా అమ్మగారికి తెలియదండి. ఎందుకంటే అవేవో పచ్చగా ఉన్నాయి, అవేవో ఎలాగా రంగురంగులుగా ఉన్నాయని చెప్పి అంటించిందండి.
అదే గ్రహింపు అవగాహన వచ్చినట్లయితే ఆ చెక్ యొక్క స్థానం కనుక గుర్తించగలిగితే ఇంచుమించుగా 2 నుంచి 3 ఏళ్ళు వాల్యూ ఉండని తెలిస్తే దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో మార్చుకుంటే అప్పుడు వస్తే డబ్బులనే గ్రహింపు వస్తే దాన్ని గట్టిగా పట్టుకుంటారండి. ఇవన్నీ చెప్పిన జస్ట్ ఉదాహరణలు మాత్రమే. అన్నీ కూడా ఉదాహరణలు ఎందుకు చెప్తారంటే అదే పారబుల్ అంటే ఉపమానాలు ఎందుకు చెప్తారంటే అర్థం అవడానికా అర్థం కాకుండానికా అని చెప్పండి మీరు నాకు. అర్థమటే కదా. మరి యేసుప్రభు చెప్పిన ఉపమానాలు, మరి ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన బోధలో ఏ ఉపమానం లేకుండా చెప్పలేదు. ప్రతి బోధలో ఉపమానం అనేది చెప్పాడు, పారబుల్ చెప్పాడు ఆయన. మరి అవి అర్థం కలదా? అదేంటండి మీరే కదా ఉపమానం చెప్తే అర్థం అవటకన్నారు. సాక్షాత్తం పాస్టర్లు మహాపాస్టర్ బోధకులకే బోధకుడు ఆయన ఉపమానం చెప్తే జనాలకు అర్థమైందా అర్థం కాలేదా? ఆయన అసలు అర్థమని చెప్పాడా అర్థం కాకుండా చెప్పాడా? ఆయన ఇంటెన్స్ ఏంటి అసలే? ఉపమానం యొక్క భావం బాగా అర్థం చేసుకుంటారని చెప్పాడు కదా ఆయన. కాదండి, అర్థం కాకుండానికే ఆయన దాన్ని చెప్పటం ద్వారా ఆయన ఆలోచన ఏంటంటే అన్ని జనుల నుంచి ఒక వధువుని తీసుకురావాలి అనేది. దేవునికి స్తోత్రం కలగాక. అన్ని జనులకు వచ్చిన వాక్యం విషయంలో కూడా అన్యులు అంటే ఎవరు తెలుసా అండి? ఎవరు తెలుసా? యూదులను తప్పించి, ప్రపంచంలో యూదులు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా అన్యులు లెక్కేనండి. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, జైనులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏ రకమైన వారు కావచ్చు, ఏ దేవుల్ని ఆరాధించేవారైనా కావచ్చు, ఏ దేశస్తులైనా కావచ్చు, ఏ భాష వారైనా ప్రాంతం వారైనా కావచ్చు. కానీ యూదులను తప్పించి ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ కూడా జెంటల్స్, అన్యులు మాత్రమే. అసలు అన్యులు అంటే ఏం తెలుసా అండి? నిజదేవుని ఎరగని వారు అందరినీ అన్యుల్లో కలిపేశారు తీసుకెళ్ళి. అవును, వాస్తవం అది. నిజదేవుని ఎరిగినవారు ఎవరంటే యూదులు మాత్రమే నిజదేవుని ఎరిగి ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ దేవుడే లేడు. ఓ మాట చెప్పాలంటే ఏంటండి, యూదులకు తప్ప ఇక ప్రపంచంలో ఏ జనానికి దేవుడు లేడండి, అసలు లేడు. ఎందుకంటే ఉన్నది దేవుడు ఒక్కడే, ఒక్క పీసే ఉంది ఇవ్వడానికి, ఇంకెవ్వరికి లేదు. ఈ పీస్ పట్టుకెళ్ళి కేవలం యూదులకి ఇచ్చాడంతే ఆయన, ఇంకెవరికి ఇవ్వలేదు. అయితే దాన్ని గురించి, ఆ పీస్ గురించి మాస్టర్ పీస్ అది ఎవరు? మహోన్నత కళాఖండం ప్రభువైన యేసుక్రీస్తు వారండి. దాన్ని అది గుర్తించలే. నువ్వా, నిన్న, నీ అద్భుతాలా, నీ స్వస్థత కార్యాలా, నువ్వేంటో మాకు బాగా తెలుసు, నువ్వు ఎలా పుట్టావో. పుట్టబోతకి వెళ్ళిపోయారండి అందరూ. నువ్వేంటో, నీ సంగతి ఏంటో అని, మీ అమ్మా నాన్నకి పెళ్లి కాకుండా పుట్టావు, పైగా నువ్వు అక్రమకారుడివి, నువ్వు అది ఇది అని చెప్పి, నువ్వు వడ్లవాణి కుమారుడివి, రకరకాలుగా అన్నారండి ఆయన. ఆ మాస్టర్ పీస్ని వాళ్ళు గట్టిగా పట్టుకోలేకపోయారు. అర్థమైందా? అప్పుడు దేవుడు దాన్ని తీసి, అసలే దేవుడే లేని వారికి, ఎరగని అన్యులకి దేవుడే తీసేసి ఇక్కడ ఇచ్చాడండి అన్యులకి అండి. దీని విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు తెలుసా అండి? మందేనండి. మందంటే క్రైస్తవులు కాదు. అక్కడ యేసుప్రభు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, క్రైస్తవులకు కానీ అందరికీ దేవుడే. బైబిల్లో చక్కగా రాయబడింది, యేసుప్రభు అందరికీ ప్రభువు అని రాయబడిందండి. ఎవరికి ప్రభు అంటే ఎవరైతే ఆయన రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన రక్షకుడుగా మారిపోతాడు, పాప విమోచకుడిగా మారిపోతాడు, మరియు ఆరాధించే దేవుడిగా మారిపోతాడండి ఆయన. దీంట్లో మత మార్పిడి ఏమీ లేదు, ప్రజలో కన్వర్ట్ చేసేది ఏమీ లేదు. కేవలం వారికి వారు స్వయంగా అంగీకరించే నిర్ణయము, స్వయంగా వారు తన స్థానాన్ని తీసుకునే హక్కు భూమి మీద ప్రతి మానవుడికి ఉందండి. ఏ బట్టలు వేసుకోవాలో హక్కు నీకు ఉంది, ఏం తినాలో హక్కు నీకు ఉంది, ఏం పని చేయాలో నీకు హక్కు ఉంది, ఏ సబ్జెక్ట్ చదవాలో, ఏ కాలేజీ స్కూల్లో చదవాలో నీకు హక్కు ఉంది, ఏ చర్చ్కి వెళ్ళాలో కూడా నీకు హక్కు ఉంది, ఏ బోధ వినాలో కూడా నీకు హక్కు ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక.
అంటే ఏ బోధ వినాలో కూడా నీకే హక్కు. ఒక బోధ నీకు బయలుపరచబడిందని దాని స్థానం గుర్తించగలిగితే దాన్ని గట్టిగా పట్టుకుంటావు, లేదా అన్నీ గట్టిగా పట్టేసుకుంటావు. నీకు అన్ని బోధలకి ఏ తేడా తెలియదు, అన్ని సంఘాలకి ఏ తేడా తెలియదు. కానీ నీకు దేవుడు తన స్థానం చూపిస్తున్నాడు, తన 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 దైవత్వం చూపిస్తున్నాడు, తన నామాన్ని చూపిస్తున్నాడు, తన స్వస్థతకార్యం చూపిస్తున్నాడు, తన బోధన చూపిస్తున్నాడు. అంతేకాదు తన ప్రవర్తన కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడికి ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆపర్చునిటీ, గొప్ప స్థానాలు అన్నమాట. వాడిని నువ్వు పట్టుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే క్రీస్తు యేసులో నీ స్థానం గట్టిగా పట్టుకుని ఉండము అన్నమాట. అంటే క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండము. ఓల్డ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులో, క్రీస్తు యేసులో నీ స్థానాన్ని గట్టిగా పట్టుకో. ఎలా పట్టుకోవాలి? ముందు దాని గురించి తెలియాలి కదా. అదేగా చెప్పేది. ఇప్పుడు నీకు వజ్రం తెలియాలి, లేక నీకు డైమండ్ తెలియాలి, నీకు చెక్ ఏంటో తెలియాలి. అలాగే సంఘములో నీ స్థానం ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తులో నీ స్థానం ఏంటో తెలుసుకోవాలి. పొజిషన్ అంటే స్థానం. ఒక ఇటుకకి ఒక స్థానం ఉంటుంది, ఒక బోల్ట్కి నట్టుకి ఒక స్థానం ఉంటుంది, ప్లేస్, స్థానం ఉంటుంది. పొజిషన్ అనొచ్చు, ప్లేస్ అనొచ్చు, లేక పొజిషన్ లేక స్థానం. ఇది మైకు, ఇది మాట్లాడుతానికి పనిచేసే స్థానం, దీని స్థానం ఏంటి? అది కెమెరా, అది షూట్ చేయడానికి పనిచేసే స్థానం. ఇది పుస్తకం, దీని స్థానం ఏంటంటే దీన్ని చదవచ్చు అనమాట, ఇది స్థానం. ఒక లైటు, దాని స్థానం ఏంటంటే ప్రజలకి వెలిగించుట. ఇలా ప్రతి పరికరము, ప్రతిది పొజిషన్, వాటి స్థానంలోకి రావాల్సింది అనమాట. ఇది బాడీలో కనిపించే ప్రధానది కన్ను. కన్ను తన స్థానంలో ఉండాలి. వెనకాల ఉంటే ఎలా ఉంటుంది? ముక్కు ముందుకి వెనకాల కళ్ళు ఉంటే చూడముచ్చడం ఉంటుంది కదా. బిలే ఉందండి. ముక్కు వెనకాల, నోరు వెనకాల, కళ్ళేమో ముందుకు వచ్చేయండి. అసలు ఇది ఎక్కడ చూడలేదు. జంతువు, ఇంకా జంతువే దాని పేరు, ఇంకా మనిషి కూడా కాదు. అంటే ఏంటి? ఇప్పుడు కళ్ళు తన స్థానంలో దేవుడు సరైన స్థానంలో పెట్టాడా, లేదా నువ్వు సరిగా పెట్టలేదు ప్రభు అని వెనక్కి పెడతావు నువ్వేమని తీసుకెళ్ళి? సరే, ముక్కు తిరిగి వద్దాం. ముక్కు దాని స్థానంలో సరిగ్గా కరెక్ట్గా పెట్టాడండి. ఎక్కడ పెట్టాడు? టోల్గేట్లో పెట్టాడు. సరే, కరెక్ట్గా. ఎక్కడ ఏం పెట్టాడు తెలుసా? అదే నువ్వు ఈ పక్కో వెనకో పెట్టుంటే లోపలికి లేదేంటో, అది చప్పగా ఉందో, చెడ్డ వాసన వస్తుందో, చలి వాసన వస్తుందో, పులుపు వాసన వస్తుందో, మంచు వాసన వస్తుందో ఎలా తెలుస్తుంది? బిల్లై పెట్టాడండి ఆయన దేవుడు. సరిగ్గా తినేటప్పటికి కొంతమంది తినకముందే కొంతమందికి అక్కడ ఉండగా కూడా వచ్చేది వాసన అండి. ఆ టవర్ బాగా పనిచేసేది ఒకసారి. కొంతమందికి ఎన్ని పెట్టినా పనిచేయదండి అది, ఎందుకంటే అది పూర్తిగా పాడైపోయింది. అంటే సరిగ్గా వాటి స్థానంలో దేవుడు కరెక్ట్గా ఉంచాడండి. నువ్వు వెళ్ళి ఇది కాదు ప్రభు అని చెప్పి వెనక పెట్టావు అనుకో, అది పనిచేయదండి. అంటే దేవుడు కరెక్ట్గా కళ్ళు తన స్థానంలో పెట్టాడు, ముక్కుని తన స్థానంలో పెట్టాడు. నేను కూడా పెడతాను. ఎక్కడ పెడతాను? సరిగ్గా దీని మీద ఆనుకుని అలా చూస్తాను. మళ్ళీ దీనికి మళ్ళీ అక్కడ ఆనుకుంటున్నాను. ఎంత గొప్ప కార్యం అండి దేవుడు. అంటే ఎంత ఆలోచన పడో చూడు దేవుడు. అలాగే దేవుడు కనిపించే అవయాలు ఎలాగైతే వాటి స్థలంలో పెట్టాడో, కంటికి కనబడని కూడా లోపల ఒక గుండె ఉంది కదా,
ఏమైపు ఉంది? కుడివైపు ఉంటుంది కదా, కుడివైపు ఉంది. ఏమైపు ఉంది? గుండు కుడివైపు ఉందా? ఎడమైపు ఉందండి. ఏం చెప్తుందండి? దేవుడు దీవించగలక. ఇప్పుడు కూడా దేవుడు అలాగే పనిచేస్తాడని 100% నమ్ముతాను నేను. పేరు ఎవరు నమ్మపైన స్వస్థతలు ఉన్నాయి లేవని ప్రజలు గెలుపులుగా ఉన్నా, నాకు ఆ విషయంలో ఎటువంటి గెలుపు లేదు. ఒక్కసారి నమ్మితే దాన్ని పూర్తిగా నమ్మే వ్యక్తి నేను. పేరు నేను దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తున్నాడంటే అక్కడ ఏదో గొప్పతనం కాదు, కానీ కేవలం నమ్మకము ద్వారానే దేవుడు తన కార్యం చేస్తున్నాడు. దేవుడు స్వస్థపరిచేవాడు అని చెప్పి కూడా నీకు ఒక నమ్మకం లేక ఆ స్థానం గుర్తించాలి. ఆయన ఎలా అంటాడంటే స్వస్థపరిచేవాడని ఆయన స్థానాన్ని గుర్తించాలి. పేర ఓ దేవునికి మహిమ కలుగాక. క్రీస్తు యేసులో నీ స్థానం గట్టిగా పట్టుకున్నాడు. ఒక రోజున ప్రవక్త అంటున్నాడు ఒక చోట, ఒకసారి ఒక ఆయనకి జొన్న తోట ఉందంట. జొన్న తోట ఉంటే కాకులు వచ్చి బాగా పాడు చేస్తున్నాయి. ఇలా కాదని చెప్పి ఏం చేయడంటే ఆ కాకిని పట్టుకోని చెప్పి ఒక వల ఒగ్గాడట. తెలియకుండా ఏమైందంటే ఒక కాకి దాంట్లో బంధించబడింది. వాళ్ళు దాన్ని తీసి కాలికి తాడు కట్టి అండి ఒక కట్టలాంటిది ఏదో అక్కడ కర్రపాతి దానికి కట్టేసింది. అర్థమైందండి. అన్నాడంట, నా తోటని చాలా పాడు చేస్తున్నాయి, మిగతా కాకులు కూడా పట్టుకుంటాను అని చెప్పి వలగుతూ మొదలుపెట్టాడంట మొత్తం మీద. ఈలోపు కొన్ని కాకులు వచ్చాయంట. వచ్చి అన్నయ్యటండి, ఈ కథ నాది కాదు, మన ప్రవక్త చెప్పిన కథ, నా సొంతది ఏమీ చెప్పను, నాకు అవసరం లేదు కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడో విన్నాయి అసలు చెప్పను, నథింగ్. మనం మసాలా పోజేట్టుకొని ఎక్కడో విన్నాయి కానీ రాసుకొని చేయను. మనం చదివింది, నేను చదివింది, నేను గ్రహించింది మాత్రమే, నేను తిన్నది మాత్రమే పెడతాను సంగని పేర. దేవునికి స్తోత్రము కలిగాక. ఎంతకు వచ్చాయి మన కథలో? కాకులు, మిగతా కాకులు వచ్చాయంట. రాజా కాకి, దా దక్షిణం వైపు వెళ్దాం దా అన్నట్టండి. నేను రాలేను అని కొన్ని రోజులు అక్కడే ఉంటూ ఆ తాడునంత వరకు తిరిగి గంతి ఎగిరి ఆ తర్వాత ఆ కాకులు వచ్చాక అన్నట, దా ఇక్కడ మనకి ఆహారం అయిపోయింది, దక్షిణ వైపు వెళ్దాం, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మంచి ఆహారం ఉంటుంది రా అంటే, నేను రాలేను అన్నాడు. ఏ అన్నారట,
నన్ను కట్టేశారు అన్నది. మళ్ళీ వచ్చాయంట, రాలేను. మళ్ళీ వచ్చాయి, రాలేను. ఇలా అలా ఉంటున్న సమయంలో నేను రాలేను, ఇదిగో ఆహారం లేదు, నాకు ఇంకా ఎలా ఉంది, బలహీనం అయిపోతున్నాను. మరి తిండి ఉండాలి కదా, బలహీనం అయిపోతున్నాను. రోజు రోజుకి కొంచెం కొంచెం క్షీణించిపోతున్నాను అనమాట. ఈలోపు ఆ దారిలో అనుకోకుండా ఒక మంచి వ్యక్తి వచ్చాడు అంటండి. వచ్చి అయ్యయ్యో దీన్ని ఎవరో కట్టేశారే అని చెప్పేసి దాని తాడు ఇప్పేశాడంట. ఇప్పేసిన తర్వాత అది ఇంకా అక్కడక్కడ తిరుగుతుందంట. దాని స్థానం గుర్తించలేకపోతుంది అది పాపం, ఇలా ఇలా తిరుగుతుందంటండి. ఈ లోపు కాకులు వచ్చాయి, మళ్ళీ కాకులు వచ్చాయి. మరి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వచ్చి దా మనము మరలా దక్షిణ వైపు వెళ్దాం రా అంటే, నేను రాలేను, నేను బంధించబడి ఉన్నాను అంటుందంట. మళ్ళీ అన్నాయంట, రా మనము దక్షిణ వైపుకు వెళ్దాం, అక్కడ మంచి ఆహారం ఉంటుంది, ఇక్కడ చచ్చిపోతా ఉంటే రా అంటే, నేను రాలేను. మళ్ళీ అదే పాఠం. అంటే ఎవరో వచ్చి కట్లు ఇప్పారనే సంగతి కూడా, నేను ఇక స్వేచ్ఛ జీవిని అనే సంగతి కూడా, నేను ఇంకా ఇప్పుడు ఎగరగలను, నేను ఇంకా నేను బంధించబడలేననే బయలుపాటు గ్రహింపు లేకపోవటం ఏంటంటే తన స్థానాన్ని గుర్తించకపోవటం. దేవుని ప్రవక్త చక్క చెప్పాడు కార్యాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడంటే ఆయన, క్రీస్తు యేసులో తమ స్థానమును ఎరగని స్త్రీ పురుషులు అదే విధముగా ఉన్నారు అంటున్నాడండి. ఇదే విధంగా అంటే ఇంకా బంధించబడే ఉన్నాము, ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నాము, ఇంకా ఎలాంటి అద్భుత కార్యం మన జీవితంలో జరగవు, దేవుడు మన ప్రార్థన వినటం లేదు, మన ప్రయాసం అంతా అర్థమైపోతుంది, మన పాటలు అర్థమైపోతున్నాయి, మన భక్తి అర్థమైపోతుంది అని అనుకుంటున్నారట. కానీ దేవుడు క్రీస్తు యేసు ఆ మంచి వ్యక్తులు వచ్చి ఆ యొక్క బంధకాలన్నింటినీ విడిపించినా కానీ కాకే ఉంటుంది, నేను ఎగరలేను, నేను రాలేను, నేను ఏ పని చేయలేను. ఎందుకంటే అది ఇంకోటి గుర్తు వస్తుంది. ఈ ఉదయకాలంలో ఎప్పుడో చిన్న రాత్రి ఎప్పుడో చూశాను, చిన్న క్లిప్పింగ్ అనమాట, క్లిప్పు. దాంట్లో బాక్సులో ఒక గ్రద్దని, ఎగిరే గ్రద్దని, పెద్ద గ్రద్దని ఉంచారన్నమాట కొన్ని రోజులు. ఉంచిన తర్వాత పెద్ద గ్రౌండ్ తీసుకొచ్చారు. నేను చూసింది చెప్తున్నాను. చూసుకొచ్చి దాన్ని ఆ బాక్స్ ఓపెన్ చేశారు. అది బయటకు వచ్చింది, రెక్కలు ఎంత పొడుగున్నాయి, ఇలా ఇలా ఎక్కడెక్కడ దిగుతుందండి. అది ఇంకా బాక్స్లో ఉందనుకుంటుంది. బాక్స్ బయటకు వచ్చేసిందండి ఆల్రెడీ. అయినా కానీ అలవాటు అయిపోయింది. ఏమంటుంది, ఇక్కడే అంటుందండి. అది ఎగరట్లేదు, ముందుకెళ్ళట్లేదు. ఈ విషయాలు నవడా చెప్పట్లేదు మీకు. దేవుడు బంధించిన పరిస్థితులను విడిపించబడ్డామన్న సంగతి కూడా చాలామందికి స్వేచ్ఛ జీవితం ఇచ్చినా కానీ ఇంకా కాకిలానో లేదా గ్రద్దలోనో ఇంకా బాక్సులోనో ఇంకా కట్టడి కట్టేసినట్టు జీవితాలు ఉన్నట్టుగా తమ స్థానాన్ని గుర్తించలేని ప్రవక్త. దేవుని ప్రవక్త అన్నాడు ఇక్కడ, క్రీస్తు యేసులో తమ స్థానము ఎరగని స్త్రీ పురుషులతో ఈరోజు చెప్తున్నాను, ఈ రాత్రి అదే విధముగా లేకపోతే ఈ పగలు అదే విధంగా ఉన్నది. ఆ దెయ్యం మిమ్మలను క్షయవ్యాధితో బంధించి ఉండవచ్చు, లేక క్యాన్సర్ వ్యాధితో బంధించి ఉండవచ్చు, లేక వాడు మిమ్మలను అనేకమైన కార్యాలతో బంధించి ఉండవచ్చు, లేదా కాకవలే లేదా అగ్రద్ద వలే. ఇంకోటి కూడా గుర్తొస్తుంది నాకు, ఇంకోటి కూడా గుర్తొస్తుంది. దానికి రిలేటెడ్ వాక్యం గుర్తొస్తుంది అన్నమాట. అది చిన్న మాట. గుర్రాన్ని పెద్ద పెద్ద స్తంభాన్ని కట్టించారండి కొన్ని రోజులు. ఆ తర్వాత దాన్ని ఇప్పేసారు. ఇప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కుర్చీ కట్టారు. తీసుకొచ్చి కుర్చీ కట్టారు. కుర్చీకి అది కూర్చుని చూస్తుంది, కుర్చీని అది కూర్చుని చూడలేదు సుమ్మా, అదే కుర్చీని చూస్తుంది. చూస్తూ దాని చుట్టూ తిరుగుతుంది అనుకున్నది. ఏమాత్రం బలంగా ముందుకెళ్ళిపోతుందండి. కారణం ఏంటంటే అది ఇంకా బలమైన స్తంభానికి బంధించబడి ఉన్నాను అనుకుంటుంది. అంటే తన స్థానం ఏంటో మర్చిపోయింది. నేను కుర్చీ కంటే బలమైన దాన్ని,
ఒక్కసారి అడుగు వేసి బయటికి వెళ్తే వెనకాల ఈడ్చుకుంటూ వచ్చేస్తుంది. అది పెద్ద అది బలమైనదేమి కాదు అది. అంటే నన్ను స్తంభానికి కట్టారా, కుర్చీకి కట్టారా, తాడుకు కట్టారా, బాక్సులో పెట్టారా, బయటికి తీసుకొచ్చారని ఒక గ్రహింపు, బయలుపాటు, తమ స్థానం ఏమిటో గుర్తించగలిగితే, ఆ పావురమైనా లేకపోతే ఆ కాకి అయినా లేకపోతే ఆ గ్రద్ద అయినా ముందు బయటకు వచ్చాను, నేను ఇక బంధకాలు లేను, ఎగరగలనని ఒక స్థానం గుర్తించగలిగితే అది ఖచ్చితంగా నీలాకాశం వరకు ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. గుర్రం తన స్థానం గుర్తించగలిగితే, తనకు బయలుపడి గుర్తించగలిగితే, నన్ను స్తంభానికి కాదు అల్పమైన ఒక కుర్చీ కట్టారు, నా బలం ముందు అది ఏ పాటి అని ఒక పూర్తి బయలుపడి వస్తే ఖచ్చితంగా అది ఏం తెలుసా, ఒక్క గంతేస్తుంది బయటకు అనమాట. పేలమని కొట్టగానే పైకి ఎగిరిపోద్ది కుర్చీ. అంత బలమున్నా కానీ ఇంకా బంధించబడి ఉన్నామని, ఇంకా బలహీన మాట్లాడుతూ. చూడండి, ఇక్కడ బైబిల్ చదువుకున్నాం ప్రసంగి గ్రంథంలో. చూడండి, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడలా, సపోజ్ ఒక జాబ్ రీతిగా చెప్పుకుంటే, ఉద్యోగ రీతిగా చెప్పుకుంటే, ఎవరో ఒకరు ఎక్కడో చోట పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో పనిచేస్తారు, కొందరు ఫ్యాక్టరీలో పనిచేస్తారు, కొందరు పొలంలో పనిచేస్తారు, కొందరు ఏమో అక్కడక్కడ కంపెనీలో పనిచేస్తారు, ఆఫీసులో పనిచేస్తారు. రకరకాల రంగాలు ఉన్నాయి ఏమండి, రకరకాల పనులు ఉన్నాయి. కానీ మీ మీద ఒక అధికారి ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు, ఖచ్చితంగా నడిపించేవాడు, లేకపోతే చూసుకునేవాడు, లేదా జీతాలు ఇచ్చేవాడు, లేదా నడిపించేవాడు, ఖచ్చితంగా ఎవరో ఒక నాయకుడు ఉంటాడు. అంటే ఏలువాడు అంటాడు బైబిల్లో. మిమ్మల్ని ఏలువాడు ఎవరో ఒకరు ఉండాలి. ఏలువాడు బంట ఉందనుకోండి, ఆ బంట ఒక మేస్త్రి ఉంటాడు, ఆడు వేలువాడు. తీసుకొస్తాడు, పని చేస్తాడు, తర్వాత డబ్బులు పని చేస్తాడు, పంపించేస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. అలాగే ప్రతి జట్టుకి ఒక లీడరు, ఒక జట్టుకి ఒక నాయకుడు, లేదా జట్టుకి ఒక పోస్ట్ కల వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు అన్నమాట. అలా ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము అన్నాడు. ఒకసారి ఒక ఆయన ఉద్యోగానికి వెళ్ళాడంటండి. చేయను అని చెప్పి బయటకు వచ్చాడండి. ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అంటే తగ్గింపు లేనివాడు, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపేసేదే ఓర్పు అండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ ఓర్పు లేకపోతే ఇక అతడు ఎన్నడూ కూడా ఉద్యోగం చేయలేడు, పని చేయలేడు, లేదా ఎక్కడ ఎమ్మలేడు. కాబట్టి తన స్థానం గుర్తించాలి, తన పని గుర్తించాలి. తన పనిని తన స్థానం గుర్తించిన వాడే ఎక్కడైనా ఏ స్థలంలో అయినా రాణించగలడు, ఎదగలడు. వాడి కింద పని చేయడం నేను, వీడి కింద పని చేయడం నేను, వాడా మాట అంటున్నాను, ఈ మాట అంటున్నాను. చాలామంది వాళ్ళ కింద అంటే ఇష్టపడమాట అంటే వాళ్ళకి ఓర్పు లేదు మాట. క్రీస్తులో ఖచ్చితంగా ఓర్పు ఉండాలండి, క్రైస్తుడికి ఖచ్చితంగా ఓర్పు ఉండాలండి. మీరు ఈరోజు నా స్టాటస్ చూసినట్లయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చానమాట. బయట వాళ్ళకి అందరికి ఇస్తాను, ఇతనుకోండి, సంఘర్షణకి ఇస్తాను, పాస్టర్కి ఇస్తాను, విశ్వాసకి ఇస్తాను, బయటకు కూడా ఇస్తాను. నా స్టేట్మెంట్ ఇస్తాను అన్నమాట. అప్పుడప్పుడు నా స్టేటస్ నా ఇష్టం అండి. నా స్టేటస్ కోసం మాట్లాడకు మీకు ఎవరికి లేదు. నేను తింటాను ఫుడ్, అది వేసుకోకండి, గుడ్డు వేసుకోండి, ఆమ్లెట్ వేసుకోండి, చారు వేసుకోండి, పులుసు వేసుకోండి, గోంగూర పచ్చడి వేసుకోండి అని చెప్పకూడదు. ఎందుకంటే వాడి ఇష్టం మీద వాడు తింటున్నాడు. వాడు తినేదానిపైన నీకు హక్కు ఏమాత్రం కూడా లేదు. వాడి స్థానం వాడు ఎరుగున్నాడు. వీళ్ళని ఏమంటారంటే కొన్నిసార్లు కొంతమంది బోడి పెత్తనాలు మాట్లాడండి, బోడి పెత్తనాలు. నీ పెత్తనం నీ మీద చేసుకో, అంతేగాని నీ పెత్తనం ఒక వ్యక్తి మీద ఎంత రుద్దొద్దు, ఒక వ్యక్తి మీద ఎన్నడూ కూడా ప్రయత్నం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగాక. కొంతమంది బట్టలు వేసుకుంటారు, ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు, ఆ బట్టలు వేసుకోవచ్చు కదా, ఇలా వేసుకోవచ్చు కదా, అలా వేసుకోవచ్చు కదా.
కొంతమంది అలంకరణ లేక చర్చకొస్తారుకోండి, ఆ గుమ్మం కాడ ఏమ్మా అలంకరణ అంత మొత్తం తీసేసావా, బోర్డు మొత్తం ఉన్న బాలేదమ్మా, తీసుకోమ్మా. దేవత అలంకరించడానికి నీకు నీవే గ్రహించాలి. బాప్తిసం పొందాలంటే ఆ స్థానం వచ్చినప్పుడు నీకు నీవే రావాలి తప్ప ఎవరో బలవం చేయటమో లేకపోతే ఎవరో మాట విని రావటం కాదు. కానీ నీ స్థానం నువ్వు గుర్తించాలి. ఎవరో చదవమని ఇలా చదువు, అదో చదువు, అలా చదువు అని చెప్పక్కర్లే. ఏది చదవాలనేది నీకు స్థానం గుర్తించాలి. ఏం పని చేయాలనేది చెప్పడం కాదు, నీకు నువ్వే చేయాలి. చేస్తాను సరిగా అమ్మ, జాగ్రత్త అమ్మ, లేక జాగ్రత్త సోదరు చెప్పగానే కోపం చేసి అన్నామనుకో, అక్కడ పెద్ద దేవుడి తర్వాత అప్పుడు మళ్ళీ పాస్టర్ వచ్చి ఇలా ప్రార్థన చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. సొంత పచ్చివాడు ఆయనగా, మరి ముత్తవాడు ఎవరుకున్నారు? ఖచ్చితంగా. అందుకే మన ఆటలో మన స్థానంలో మనం కట్టగలేకపోతే అది మనకే నష్టం అని తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగాక, దేవుని స్తోత్రం కలుగాక. దేవుని ప్రవక్త అంటున్నాడు, దేవుని ప్రవక్తడు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందిన ఒక పురుషుడు ఒక స్త్రీ ఎవరైనా కావచ్చు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక ఒప్పుకోలు లేకుండా వారు ప్రారంభించలేరు అంటున్నాడు. అర్థమవుతుంది చెప్పింది? చూడండి, గమనించండి. దేవుడు ఎంత గొప్పవాడు తెలిస్తే మీకు. ఈ రోజు ఎండకాసుడు కనుక ఎలా అనుకుని బాధపడిపోతానని మేఘం పంపించాడు దేవుడు అండి. అద్భుతం కాదేది? ఇంతకు కూడా ఎండ వచ్చింది, ఇక అయిపోద్ది, ఇక ఉడుకు గుబులు వచ్చేస్తుంది, ఇక అయిపోద్ది అనుకున్న పరిస్థితి అనుకున్నాను. ఇంత ఎండ కూడా వచ్చింది, గట్టిగా వచ్చింది. లేదు వర్షం పడే ఎండ పడితే మాత్రం తట్టుకోలేవు. ఎంత గొప్ప దేవుడు. మళ్ళీ మేఘం పంపించే దేవుడు. ఎంత ప్రేమ అండి. ఆ స్థానం కూడా గుర్తించాలి నువ్వు. వచ్చిందిలే వర్షం, గాలేసిందిలే అంటే ఇందాక నీకు బయలుపడి కాకు అనమాట. నువ్వు ఖచ్చితంగా ప్రతి కార్యాన్ని దేవునికి వలుచుకుని దేవుడిని సృష్టించడంలో గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. నేను ఆ స్టేటస్ ఏమిటంటే, నాకు జరిగిన కొన్ని సంఘటనలు బట్టి కానీ, కొన్ని అనుభవాలు బట్టి కానీ, నేను చదువు బైబిల్ బట్టి కానీ, కొన్ని పుస్తకాలు మెసేజ్లు బట్టి చూస్తే నేటి క్రైస్తవులు ఎవరు కూడా, ఎవరి సేవకులు కూడా 2 కార్యాల్లో ఫెయిల్ అయ్యారండి. నేను చెప్తున్నాను ఓపెన్ గా. బయట పాస్టర్లు కావచ్చు, మెసేజ్ పాస్టర్లు కావచ్చు, బయట విశ్వాసం కావచ్చు, మెసేజ్ బిలీవర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు. క్రీస్తులో 2 కార్యాలు చాలా స్పష్టంగా కనబడతాయి. మెసేజ్ చదువునా అంటే ఎన్నో కార్యాలు ఉన్నాయి, దాంట్లో
కొన్ని 2 కార్యాలు చాలా హైలైట్ కార్యాలండి. మీరు బైబిల్ చదువునా, లేక మీరు వర్తమానం చదువునా, వేరే కామెంట్స్ బుక్ చదువునా, క్రీస్తుని గురించిన ఏది చదువుతున్నా 2 కార్యాలు మాత్రం మీ జీవితంలో కావాలంటే మీరు రాసుకొని పెట్టుకోవచ్చు. ఆ కార్యాలు లేదా తలుపు ముందు రాసుకోవచ్చు. ఈ నా జర్నీలో, నా అనుభవంలో నాకు ఎదురైన కార్యాలు చూచినప్పుడు, జరిగిన కార్యాలు బట్టి చూసినప్పుడు, ఈ బైబిల్ వర్తమానం బాగా చదివిన ఒకటి, తను కీడు చేసిన ఏ వ్యక్తినైనా సరే క్షమించే గుణం ఉంది. ఎవరికి కాదు, తనకే, క్రీస్తుకే కీడు చేసిన ఏ వ్యక్తినైనా సరే ఆయన క్షమించే గుణం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చాలా బలమైన కార్యాలు, 2 కార్యాలు. నాతో ఉన్నారా? ఓ దేవునికి మహిమ కలుగునుగాక, ఓ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చండి. హల్లెలూయా. చూడండి, 2 కార్యాలు. ఎంతటి పాపినైనా క్షమించి దగ్గరికి తీసుకునే గుణం ఉంది ఆయనలోనండి. 2 కార్యాలు. ఫస్ట్, తనకు కీడు చేసిన ఎవరినైనా క్షమించే గుణం ఉంది ఆయనకి. ఎంతటి పాపినైనా ప్రేమించి దగ్గరికి తీసుకునే గుణం ఆయన ఒక్కడికే ఉందండి. మనం ఆ 2 ఎందుకు చేయకూడదంట? ఇప్పుడు ఇన్ని వర్తమానాలు చదివి ఏం ఉపయోగము? నేను ఆ పుస్తకం చదివా, ఈ పుస్తకం చదివా, నేను ఆ మెసేజ్ విన్నా, ఈయన ప్రసంగం విన్నా, ఆయన ప్రసంగం విన్నా, నేను రేడియోలో విన్నా, నేను ట్యాబ్లో విన్నా, లేకపోతే నేను యూట్యూబ్లో విన్నా, శుద్ధ దండగా. దానివల్ల నీకంటూ ఒక మార్పు లేకపోతే వాటి చదవటం వలన ఉపయోగం ఏమీలు. నేను వచ్చేదివా ఇచ్చేది సంకలు కొట్టుకుంటా తప్ప, ఇంతకాలం ఉన్నానని చెప్పుకుంటా తప్ప, పనిచేస్తే తప్ప, అది నీ జీవితానికి ఏ మాత్రము మార్పు తీసుకురాకపోతే వాటి వల్ల నీకు ఉపయోగం లేదండి. 2 కార్యాలు చదవగలిగాను అంటే తన జీవితం, క్రీస్తు యొక్క జీవితంలో తనకు కీడు చేసిన వారిని ఎవరినైనా ప్రేమించే గుణం ఉందండి. ఎంతటి పాపినైనా క్షమించే గుణం ఉంది. క్షమించటం వేరు, క్షమించిన తర్వాత దగ్గర చేర్చుకుంటూ వేరు. మళ్ళా చాలా మంది ఏది చేసావు క్షమించాలే అంటారు తప్ప దగ్గర రారు. మళ్ళా దగ్గర రారు, రానివ్వరు. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు రానివ్వరు. కానీ క్రీస్తులో ఆ గుణం తెలుసు. వాళ్ళు క్షమించటమే కాకుండా క్షమించి కూడా దగ్గర చేర్చుకునే గుణము ఆయనలో ఉన్నట్టు కనుగొన్నాను బైబిల్ నుంచి, వర్తమానం నుంచి. క్రైస్తవుడు ఇలా ఉండాలి. నాట్ ఓన్లీ క్రిస్టియనిటీ, క్రైస్తవుడు మాత్రం కాదు, భూమి మీద మానవుడు బతుకున్నవాడు మానవుడు ఉంటే కనుక ప్రతి మానవుడు లైక్ క్రీస్తు వలే ఉండాలని. క్రైస్తవులు మాత్రం చెప్పలేను నేను. భూమి మీద ముక్కు చెవులు కలిగినవాడు, 2 కళ్ళు కలిగినవాడు, ఏమండి నోరు కలిగినవాడు, అవయవాలన్నీ కలిగినవాడు, ఊపిరి పీల్చుకొని బతుకుతున్నవాడు, ఏ ప్రాంతం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ కలర్ వాడైనా సరే, ఎవడైనా కావచ్చు. భూమి మీద ప్రతి మనిషికి మాదిరి ఎవరంటే యేసు అనే ఒక వ్యక్తి మాత్రమే మాదిరిగా ఉన్నాడండి. క్రీస్తు యేసే మనకి మాదిరి బైబిల్ చెబుతుంది. శిష్యులు గంటంతగా బోధించారు వాళ్ళు. యేసు క్రీస్తువే మనకు మాదిరి చెప్పారు వాళ్ళు. అంతేకాదు, ఆయన ఏం చేసినా ఇదిగో నేను చేసే ప్రతిదీ మా తర్వాత చేయడానికి మీ పాదాలు కడుగుతున్నాను. ఈరోజు చాలామంది పాదాలు కడిగేస్తారండి. కడగొద్దంటలే, కడగటం కంటే ముఖ్యముగా నువ్వు కడిగిన దాంట్లో జీవించిన జీవితం ఉందా? చాలామంది రొట్టె తినేస్తుంటారు. తినేయటం కాదు ముఖ్యం, అక్కడ తినేయడానికి ఈ యొక్క జీవితం అర్హత, దానికి ఆ స్థానం కరెక్ట్గా ఉందా? ఆ స్థానం కరెక్ట్గా లేనప్పుడు దాని జోలికి వెళ్ళకపోవటం మంచిది. కాబట్టి ఇక్కడ క్రీస్తు క్షమించడమే కాదు, దగ్గర తీసుకునే గుణం ఉంది ఆయనకి. దగ్గర తీసుకుని సరి చేసి చెక్కబెట్టి ఇకపై ఆ పాపము చేయకమ్మా అని చెప్పాడు తప్ప క్షమించాలే వెళ్ళిపో అని చెప్పలేదండి. ఆయన క్షమించిన తర్వాత తన ప్రేమను బయలుపరిచాడు, తర్వాత దారి చూపించాడు, మార్గాన్ని తప్పించుకునే మార్గం చూపించాడు. అది క్రీస్తు అండి. అందుకే నేను దీంట్లో ఇచ్చిందేంటి తెలుసండి, ప్రైజ్ గాడ్. నేను బైబిల్ పరిశీలన చేసినప్పుడు లేక వర్తమానం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, క్రీస్తు వేరు,
నేటి క్రైస్తవులు వేరు. క్రీస్తు వేరు, క్రైస్తవులు వేరు. క్రీస్తుకి క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదండి. అదేంటి బ్రదర్ అనొచ్చు. క్రీస్తులా జీవించే వాళ్ళే క్రైస్తవులు అంటండి. హలో, నాతో ఉన్నారా? క్రిస్టియానిటీ అది కులం కాదు, మతం కాదు. ఏమండి, క్రిస్టియానిటీ అనేది కులం, షెడ్యూల్ కులం కాదు. లేదా ఎవరికో వర్గం చెందిన వారికి మాత్రమే అర్హత, లేదా వారు వర్గం, ఆ వర్గం వారు మాత్రమే, వారికి మాత్రమే ఇది చెల్లుతుంది క్రిస్టియానిటీ. అది మాత్రం కానే కాదండి. క్రిస్టియానిటీ అంటే ఏదో మాల మాదిగా కొమ్ము కాపు కాదు. అసలు ఏ జాతి సంబంధం లేదు, ఏ కులంతో సంబంధం లేదు. క్రిస్టియానిటీ అనేది క్రీస్తువులు అనగా, లేక క్రైస్తవులు అనగా క్రీస్తువులే జీవిస్తేనే వారు క్రైస్తవులు అటండి. అంటే క్రీస్తువులు అంటే గడ్డ పెంచుకొని చాలో కప్పుకొని, ఏమండి ఏమండి ఇమేజ్ కాదండి, క్యారెక్టర్. ఇమేజ్ కన్నా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ అండి. గుణలక్షణాలే ముఖ్యమైన కార్యాలు అంట కదా. అని ఓ మాట అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదని. ఏంటంటే నోరు మంచిదైతే, ఎందుకని నోరు చెడ్డ అనుకుని ఊరంతా చెడ్డ అయిపోద్ది మళ్ళీ. అలాగే ఎంత బాగున్నా క్యారెక్టర్ అనేది సరిగా లేకపోతే వేస్ట్ జీవితం. క్రైస్తవుడు అనేవాడు క్యారెక్టర్ లేనివాడుగా ఉన్నాడు ఈరోజు. క్రీస్తులో ఉన్న క్యారెక్టర్స్ అండి, ఆయన ప్రేమించాడు, దగ్గర తీసుకున్నాడు, ఇలాగ చేయి జాగ్రత్త అని జాగ్రత్త చెప్పినవాడు, దారి చూపించిన వాడు క్రీస్తు అండి. ఇలా బ్రతుకు నువ్వు, ఇదిగో ఈ రీతిగా పట్టబడ్డావు, ఇదిగో ఎప్చంతా పట్టబడ్డావు, వారు క్షమించలేకపోతున్నావు, నేను క్షమిస్తున్నాను. కానీ ఒకటి మాస్టర్ గుర్తుపెట్టుకో, ఇకపై ఇలాంటి రొచ్చు జీవించవద్దు, ఇలా జీవించు. ఒక మార్గం చూపించిన వాడు అంటే ఒక దాన్ని విడిపించిన తర్వాత, ఒక స్వేచ్ఛ జీవి, ఒక పక్షి బంధించబడి విడిపించబడితే ఎంత స్వేచ్ఛ ఎగురుతుందో, క్రీస్తు కూడా ఒక మనిషి పట్ల అలాగే చేశాడు కార్యాలు. దేవుని నామమున మహిమ కలుగాక. రెండు కార్యాలు మర్చిపోకండి పేర. కాబట్టి మీరు బాగా చదవండి బైబిల్ క్షుణ్ణంగా చదవండి, వర్తమానాన్ని ఇంకా క్షుణ్ణంగా చదవండి. గుణలక్షణాల మార్పు రాకపోతే, ఆ బైబిల్ వర్తమానం చదవడం వల్ల నీకు మార్పు లేకపోతే, ఇక నీ జీవితంలో నీకు జీవితంలో నీ స్థానం గుర్తించలేవు. దేవుని నామమున మహిమ కలుగాక. అందుకే క్రీస్తు వేరు, క్రైస్తువులు వేరు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు క్రీస్తువులే జీవించలేదు కనుక రెండు కార్యాలు సంగమానికి చెప్తున్నాను, వినండి. నా సంఘానికి వచ్చే దేవునికి ఇచ్చిన కుటుంబాలు చెప్తున్నానండి. ఒకటి, ఎంతటి పాపినైనా క్షమించి దగ్గర తీసుకునే గుణం కలిగి ఉండండి. రెండు, తనకు కీడు చేసే, అంటే నీకు కీడు చేసే ఎవరినైనా సరే ప్రేమించే గుణం తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. ఆ పని మనము చెయ్యగలమా, చేయలేమా అంటే క్రీస్తు దాన్ని చేసి ముగించాడు కార్యాన్ని. ఇప్పుడు ఆ క్రీస్తులో నీకు స్థానం కావాలంటే నువ్వును క్రీస్తు వల్లే ఏం చేయాలట? ఎంత పాపినైనా క్షమించి దగ్గర తీసుకునే గుణం నీలోకి రావాలి. నాకు కుదరదు, చల్లదంటే గనక క్రీస్తులో నీ స్థానం నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండమన్నాడు ప్రవక్త పేర. ఏం పట్టుకోవాలి క్రీస్తులో? క్రీస్తులో ఏం తీసుకోవాలి? అసలే క్రీస్తులో ఉన్న గుణ లక్షణాన్ని తీసుకోవాలి మనం. క్రీస్తు గెడ్డనో, కిరీటనో, లేకపోతే ఒక లాకెట్నో, లేదా ఒక పచ్చబొట్టునో కాదు, కానీ క్రీస్తుకున్న గుణాలు మనం తీసుకోవాలండి. ఈరోజు క్రైస్తవులు ఒక సిలువ తీసుకున్నారు, ఒక లాకెట్ తీసుకున్నారు, లేదా ఏదో తీసుకుంటున్నారు, ఏదో ఒక వస్త్రం తీసుకున్నారు, లేదా సిలువ చెక్క తీసుకున్నారు. కాదు కాదు కాదు, అవి కాదు అసలు తీసుకోవాల్సింది. లేకపోతే క్రీస్తు రూపం తీసుకుంటున్నారు, ఆ గడ్డను తీసుకుంటున్నారు, లేదా బొమ్మ తీసుకున్నారు. కాదు కాదు, గుణాన్ని తీసుకోవాలి. గుణమే ముఖ్యము. క్యారెట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం రెండు పనులు చేయాలి సంఘం. ఎవరు చేయకపోయినా, ఏ సంఘం చేసినా చేయకపోయినా, ఏ సేవకుడు చేయకపోయినా, హలో నాతో ఉన్నారా? రెండు కార్యాలు మీకు బాగా బోధపడాలండి. ఒకటి, తనకు కీడు చేసే ఎవరినైనా
క్రీస్తు ఎలా క్షమించగలిగాడో నువ్వు క్షమించాలి. ఇంక్లూడ్ మీ, నేను కూడా, మనందరం కూడా, స్త్రీ పురుషులు. ఈ పని మనము చేయగలమా? చేయలేమా? చేయలేమంటే ప్రసంగం చదవండి. ఏలువాడు నీ మీద కోప్పడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఇప్పుడు ఏలువాడు నీ మీద కోప్పడినప్పుడు నువ్వు కోప్పడి ఉద్యోగం నుంచి బయటకు వచ్చారుకో, ఎలా బతుకుతావు? ఎలా జీవిస్తావు భూమి మీద? సరే, ఇది కాదని ఇంకో చోటుకి వెళ్తావు, అది కాదు ఇంకో చోటుకి వెళ్తావు, ఇలా ఎన్నెన్నో తిరుగుతూ ఉంటావు, ఎన్నెన్నో చేస్తూ ఉంటావు. ఎక్కడ చేసినా నీ గుణం మారాలి. ముందు అక్కడ ఏం మారాలి? ఏం మారాలి? ఎక్కడ చేసినా నీ గుణం, ఎక్కడికి వెళ్ళినా కానీ మాట పడడం కుదరదు. యొక్క నన్ను అలాగంటావా ఇలాగంటావా అని చెప్పి వాడి మీద దెబ్బలాడేసి ఉద్యోగం రాజీనామా బయటకు వచ్చేసామనుకోండి కోపంతో, అప్పుడు ఏమో తెలుసండి. అంటే ఇక్కడ అన్నట్టు చూడండి, ఏలువాడు నీ మీద కోపపడినట్లా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవద్దు, వెళ్ళిపోవద్దు, అక్కడే ఉండు. అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఓర్పు కావాలి. ఓర్పు కావాలంటే ఎక్కడ వస్తుంది ఓర్పు? క్రీస్తులోనే ఓర్పు ఉన్నది. క్రీస్తు మాత్రమే ఓర్పు చేసిన వాడు, ఓర్పువంతుడండి ఆయన. ఓర్పు అనేది ఆయన దగ్గర నుంచే తీసుకోవాలి. నువ్వు భూమి మీదకి ఎవరికి ఓర్పు లేదు అక్కడ పోయారా. ప్రభు నాన్న మహిమ కలుగాక. హల్లెలూయా. మొదటి కార్యం ఏంటండి? క్రీస్తుని స్థానం ఏంటి? పరిశుద్ధాత్మ పొందిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ప్రవక్త అన్నాడు, ఒప్పుకోలు లేకుండా వారు ప్రారంభము చేయలేరు. అంటే ముందుకు వెళ్ళలేరు అర్థం. అక్కడ ఒప్పుకోలేంటి? ఇక్కడ అవును, నేను నాకు గిడి చేసిన వాడిని నేను క్షమించలేకపోతున్నాను అనేది ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకుండా నువ్వు ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేవు. ఆ పని నువ్వు చేయకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడ ఓడిపోతావు, అక్కడ నిలిచిపోతావు. అప్పుడు ఓర్పు కనుక ఉందనుకోండి, ఏమవుతుంది? ద్రోహ కార్యం జరగకుండా ఓర్పు అనేది అడ్డుగా ఉండి కాపాడుతుంది. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఇక్కడ ఏం కావాలి మనకి? ఓర్పు కావాలండి. ఏం కావాలి? తీర్పు అని వినపడుతుంది నాకు. మరి ఈ శబ్దాలు కొట్టుకుపోతున్నాయి. ఏమంటారు మీరు? ఓర్పా తీర్పా? ఓర్పు కావాలి. ఓర్పు ఏం చేస్తుంది అండి? అవతల కోపాన్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది, కూల్ చేస్తుంది. అంటే ఈ పని ఎవరు చేస్తారు? లోకమంతా కోపంగా ఉంటే, క్రైస్తవులందరూ కూడా కోపంగా ఉంటే, చర్చిలో పాస్టర్లు కోపంగా ఉంటే, పెద్దలు కోపంగా ఉంటే, అందరూ కోపంగా ఉంటే, ఓర్పు చేసి ఆ జనం ఎక్కడా? ఆ ఓర్పు గల జనులుగా మనమే మారిపోతే ఎంత బాగుంటుంది. అదే కదా కావాల్సింది ఇక్కడ మనకి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఓర్పు అనేది ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు నీకు చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడేది ఏదైనా తీసుకోవాల్సిందే ప్రియులారా. నీకు మంచి కార్యం చేస్తుంది, నీకు మంచి చేస్తుందంటే ఏవైతే మందులు వేసుకుంటావో, నీకు పలానా మంచి చేస్తుందని చెప్పగానే ఏ విధంగా అయితే అవన్నీ తింటున్నావో తాగుతున్నావో ఎలా ఉపయోగపడుతున్నాయి నీకు, అలాగనే నీ జీవితంలో ఓర్పు చాలా అవసరమైంది. తనకు కిడి చేసిన వారిని ఎవరినైనా సరే ప్రేమించే గుణంలోకి సంఘం వచ్చేయాలండి. నాతో ఉన్నారా? ప్రభు నాన్న మహిమ కలుగాక. 7 ముద్రలు ఇవ్వబడ్డాయి, బోర్లు ఉదబడ్డాయి, 7వ దూత వచ్చాడు, మర్మములు చాలా బాగున్నాయి, అద్భుతాలు అవన్నీ వినటకు బాగుంటాయి. పోయారా? వినటకు బాగానే ఉంటాయి. కానీ జీవితంలో వాటి అమర్చుకోగలిగితే ఇంకా బాగుంటాయి. జనాలు కేవలం ప్రసంగాలు వింటున్నారంతే, జనాలు ప్రసంగాలు చెప్తారంతే, జనం చచ్చుకుపోతారు వస్తారంతే. కానీ గుణాలు మాత్రము ఇంకా క్షమాగుణము లేదు, ప్రేమించే గుణము లేదు. కానీ క్రీస్తులో 2 ఉన్నాయండి. ఒకటి క్షమాగుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది. తనకు కీడు చేసి ఎవరినైనా ప్రేమించే గుణం ఉందంటే మొట్టమొదటి యేసుక్రీస్తుకే ఉంది ఆ కార్యం. పేర చూడండి, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు వీరు ఏమి చేస్తున్నారు? ఒక ఆయన మాట చెప్తున్నాడు. ఆ మధ్యకాలంలో శ్రమకాలాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. శ్రమకాలంలోనూ
ఒక ఆయన ఎవరో ఫోన్ చేస్తే నాకు 7వ మాట 6వ మాట ఇచ్చి 5వ మాట 6వ మాట అన్నాడు. ఏదో మాట మొత్తం మీద మాకు 7 మాటలు ఉన్నాయి కదా, సిలువలో ఎన్ని మాటలు ఉన్నాయి? నాకు 5వ మాట ఇచ్చారో ఎవరు చెప్పారు ఒక ఆయన. సరే ఏం బాబండి 5వ మాట కోసం బాగా చదువుతున్నానండి, చదువుతున్నాను. ఇది రేపు పొద్దున్న ఎప్పుడు ఏ రోజు? ఈస్టర్ రోజున, శుక్రవారం రోజున. అసలు 7 మాటలు ఎప్పుడు చెప్పుకుంటారండి? ఈస్టర్ రోజున, శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ రోజు సిలువేశారు ఆయన. ఇప్పుడు సిలువలో ఆయన నుంచి 7 మాటలు పలుకుతున్నట్టు ఇలా పలుకుతారు ఒక్కొక్కరు. ఒకసారి 6 ఇచ్చేసారంటే 6 మాటలు 6 రకాలు అయిపోయిన తర్వాత 7 ఆయన లేచానంట. వీరు ఏం చేర్చున్నారు ఈ రకరని చెప్పాడంట అండి. మీకు అర్థమైంది? అసలే మీకు అర్థం కాలేదు. మీ స్థానం ఇక్కడ కూడా మీ స్థానం గుర్తించలేదు. కొంతమంది అలా ఉన్నారండి. అంటే 5 మాటలు 6 మాటలు అయిపోయిన తర్వాత అందరు కూర్చున్నాక 7వాడు వచ్చాడంట. 7వాడు ఏం చెప్పాడు తెలుసా అండి? ప్రభువా, ఈ 6 ఏం చెప్పారు ఏకే తెలియలేదు ప్రభువా, వీరిని క్షమించమన్నాడంట. క్రైస్తవ సంఘాలు అలా ఉన్నాయి. సరదాగా, సంతోషంగా, కాంపిటీషన్గా భక్తులు చేయబోతున్నామట. కానీ ఇక్కడ కావాల్సిన క్రైస్తవ జీవితంలో 2 కార్యాలు గుర్తుపెట్టుకోండి. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన ఏ వ్యక్తి అయినా, అది పురుషుడైన స్త్రీ అయినా సరే, ముందు ఒప్పుకోలు లేకుండా వారు ప్రారంభము కాలేరు అన్నాడండి. అర్థం తెలుసండి, జీవితంలో నీకు ఒప్పుకోలని లేకుండా, నీ పాపాల గురించి ఒప్పుకోలు వేరు, ఇతర పాపాల విషయంలో ఒప్పుకోలు చేయడం వేరు. ఇక్కడ క్రీస్తు వల్లే నీకు గుడి చేసిన వాడిని నువ్వు క్షమించటం అనేది ఒక గుణము. ఇప్పుడు ఎంతమంది చేస్తారా పని? నేను చేస్తానండి. ఐఎమ్ రెడీ. కీడు చేసేవారిని ఏం చేయాలి? మనం మాట్లాడట్లేదండి, నోట్లో మాట్లాడట్లేదు. ఇంకేమైనా చెప్పండి పాస్టర్, ఇది మాత్రం మానేయండి, కుదరదు అంటున్నారా? అయితే ఇంకా నువ్వు బంధకాల్లోనే ఉన్నావు, నువ్వు ఇంకా విడిపించబడలేదు. విడిపించబడితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ కట్టబడ్డావో, ఎక్కడో బాక్స్లో ఎప్పుడు బయటకు వచ్చావో, ఎగరాలని ఒక బయలుపండికి ఎలా వస్తుందో, రేపు ఎత్తపాటు కూడా గొప్ప ప్రత్యక్షత ఉంది. ఆ స్థానం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. తనకు కీడు చేసి ఎవరినైనా క్షమించే గుణం క్రీస్తులో ఉంది. చెప్పుకుంటాం కాదు, వినటం కాదు, చెప్పేవాడు వినేవాడు కూడా ఈ పని చేయాలి. చేద్దామా? చేతులు ఇవ్వట్లేదండి. బాబా సీరియస్ అవుతున్నా, నేనేమని మీ హాస్టల్ రాయమని చెప్పానా? ఏమన్నాను? మనకు గిడి చేసే వ్యక్తిని ఎవరినైనా సరే మనము క్షమించి గుణంగా వచ్చేయాలి. ఇది ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. రెండోది ఎక్కడుంది తెలుసా? ఎంతటి పాపినైనా క్షమించి, అంటే ప్రేమించాడు అక్కడ. ఇక్కడ క్షమించి దగ్గర తీసుకునే గుణం ఉంది దానికి. ఒకటి ప్రేమించే గుణం, 2 క్షమించే గుణం. ఈ 2 గనక మనకు లేకపోతే ఓర్పు అనేది రానే రాదు. ఓర్పు 2లోంచి వస్తుంది. ఈ ఓర్పే గొప్ప కార్యాలు ఎక్కడ చేస్తుంది, ద్రోహకార్యం జరగకుండా చేస్తుంది. దేవుని నామమున మహిమ కలుగాక. ఇంకా ప్రవర్తనాడు, మన ఒప్పుకోలు ఆయన నీ కొరకు దాన్ని చేసి ఉన్నాడని మొదటగా నీవు దాన్ని ఒప్పుకోవాలి. అంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమైతే చేశాడు సిలువలో, అవన్నిటిని మనం ఒప్పుకోగలిగితే, ఓర్చుకోగలిగితే, ఓపుకుతో ఉండగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రతి చెడ్డ కార్యం విడిపించడానికి ఓర్పు పనిచేస్తుంది. ఈ ఓర్పు సదాకాలం క్రీస్తుతో ఉండడానికి పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగాక. నేను రక్షించబడి ఉన్నాను అంటే నీలో ఏ మార్పు లేదని ప్రజలు చెప్తారట. అయితే అక్కడ మార్పు జరిగి ఉన్నదని నీవు నమ్మి ఉన్నావు, అది నిజమే. నీవు నీ ఒప్పుదలకు కాపాడుకుని ఉన్నావు. తర్వాత అది కొద్ది సమయమునకు నీతిగా మారుతుంది. నీవు రక్షించబడి ఉన్నావని నీతి అంతయు అందరికీ తెలుస్తుంది. వావ్, దేవుని స్తోత్రం కలిగాక. అంటే మనం ఈ 2 కార్యాలు అంటే ఏంటి? ఒకటి కీడు చేసిన వారిని ఎవరినైనా క్షమించడం. 2 ఎంత పాపినైనా క్షమించండి, తను కీడు చేసి ఎవరినైనా ప్రేమించటం. 2వది ఎంత పాపినైనా క్షమించి దగ్గర తీసుకుంటాం. ఈ 2 కార్యాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు భార్య భర్తలకు వద్దాం.
ఈ భార్య భర్తలకి గొడవ అయింది. పొద్దున్న చక్కగా బిర్యానీ వండుకున్నారు. ఆదివారం వచ్చింది. ప్రార్థన అయిన తర్వాత డిస్కషన్ పెరిగి గొడవ ఖాతా పెద్దదయ్యింది. బిర్యానీ జోలికి వెళ్తుంది వీళ్ళు. వాళ్ళు తినరు, పిల్లలు పెట్టరు, అమ్మ నాన్న చూడరు, ఇంకెవరినే పట్టించుకోరు. వారి ప్రపంచంలో వాళ్ళే జీవిస్తారు. పొట్టుదల కోడి పుంజుల్లో కొట్టుకు చేస్తూ ఉంటారు. చుట్టూ ఏముందో కనీసం గ్రహింపే రాకుండా వాళ్ళ వలన పిల్లలు, తల్లులు, పెద్దలు, అత్తలు, కుటుంబ సభ్యులందరూ బలి. బిర్యానీ తినరు. అప్పుడు మెల్లిగా కాకరుచులు అయ్యి వచ్చి మెల్లిగా అవి కానిస్తుంటాడు. పోనీ బిర్యానీ వండుకున్నాం, ప్రాణం చేసుకుని ఒకరికి క్షమించుకుని తగ్గించుకుని ప్రభు చెప్పాడు కదా, ఏమని క్షమించమన్నాడు కదా, నేను క్షమించేస్తున్నాలే అని అండు. ఆమె కూడా క్షమించదు. ఇలా ఈగోలు ఎక్కువైపోయి, ఏమండి, మొఖాలు వాసిపోయి, గుడ్లు పెద్దగా అయిపోయి, బొగ్గలు పెద్దగా అయిపోయి, నోరు పెద్దగా అయిపోయి, అమ్మోరం ఆత్మహత్యుడుగా పూనేసి తగ్గింపు లేకుండా అలాగే జీవిస్తారండి. ఓర్పు అనేది లేకపోతే ద్రోహ కార్యాలు జరుగుతాయి. జీవితాల్లో ద్రోహ కార్యాలు జరుగుతాయండి. అది కనుక ఓర్పు క్షమాపణ, ఓర్పు ఉంటే క్షమాపణ వస్తుంది, ఓర్పు ఉంటే ప్రేమ వస్తుంది. అసలు ఓర్పే లేకపోతే రెండు ఉండవండి. అప్పుడేమవుతుంది, మెల్లిగా ఆ కాస్త దెబ్బలాట అయిన తర్వాత మా అమ్మవారు గడిపోతాం బయలుదేరుతుంది కూడా. ఆయన కూడా పదవా అంటాడు అనమాట అక్కడి నుంచి. అదే మెల్లిగా పెద్దల విడాకుల దాకా వెళ్ళిపోతాయి, గొడవల దాకా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు తెస్తూ ఉంటారు అనమాట. అంటే క్రైస్తవ జీవితం అనేది అది కాదు. నేను రక్షింపబడి ఉన్నాను, నేను ముందుకెళ్తున్నాను చెప్పాను కదట. ప్రవర్తన నీలో మార్పు అనేది కావాలి అంటాడు. ప్రజలే చెప్తారట, నీవు ఒప్పుకుని సరి చేసుకుని అన్నిట్లో ఓర్పు కలిగి క్షమాపణ కలిగి గుణము కలిగి ముందుకెళ్తున్నప్పుడట, ఆ తర్వాత అది కొద్ది తర్వాత సమయంలో తర్వాత కొన్ని రోజుల తర్వాత అది చక్కగా ఆ మార్పు అనేది నీతిగా మారిపోద్దంట. ఏమైంది? ఓర్పు మార్పు తీసుకొస్తుంది. మార్పు నీతి కార్యం చేసి మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. సమయమునకు నీతిగా మారుతుంది. నీవు రక్షించబడి ఉన్నావని నీ నీతి అంతయు అందరికీ తెలుస్తుంది. నీ పొరుగు వారు అందరూ, ప్రతి ఒక్కరూ నీవు రక్షించబడి ఉన్నావని తెలుసుకుంటారు. రక్షించబడి ఉన్నారని మనం అనుకుంటు కదట. వీళ్ళు రక్షించబడి ఉన్నారు, వీళ్ళ కార్యాలు వేరుగా ఉన్నాయి, వీళ్ళ మాటలు వేరుగా ఉన్నాయి, వీళ్ళ పనులు వేరుగా ఉన్నాయి, వీళ్ళ నీతి వేరుగా ఉంది. క్రీస్తు వీళ్ళు కనిపించుచున్నాడని ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. మనం దానికి మనం ఏం తేరక్కలేదు. ఉన్నంతలో ఓర్పుగా ఉండి నీ బతి నువ్వు చేసుకుంటూ పోతుంటే చెట్టు తన కాలం వచ్చినప్పుడు ఫలాలు ఎలాగిస్తుందో, నువ్వు నీ కాలం వచ్చినప్పుడు నువ్వు ఫలాలు తీసుకుని వస్తావు ఖచ్చితంగా. దేవునికి మహిమకులుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. అది ఒక రాత్రిలో జరిగే కార్యం కాదు. అది క్రమేణా జీవితం నలుగొట్టుకుంటూ దేవుడు తన కార్యం తీసుకొస్తూ పుటం వేసుకుంటూ దేవుడు నిన్ను తన ఎద్దకు తీసుకొచ్చే ఒక మహోన్నత కళాఖండం నువ్వుతావు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మార్పు అనేది మనం అనుకుంటు కదట. మనమే మన చుట్టూ ఉన్న వారిని ఏమండి క్షమించగలగాలి, ప్రేమించగలగాలి. ఆ మార్పు కనుక మనం తీసుకురాగలిగితే సమాజానికి ఎన్ని కుటుంబాలు మారితే తెలుస్తా అండి, ఎన్ని వీధులు మారిపోతే తెలుసా, ఎంతమంది జీవితాలు మారిపోతే తెలుసా అండి. అంటే మనమే అనేకులు చదవబడుతున్న పత్రికలమై ఉన్నాం. దేవుని మన మహిమకులుగాక. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకొక కార్యాన్ని కూడా మీకు చెప్పి ముందుకు వెళ్తాను. పేరు నేను ప్రవక్త అన్నాడు, దేవుడు దాన్ని నీకు బయలుపరిచే వరకు నీ హృదయమంతటితో దాన్ని నమ్ముతూ ఉండుము. దేవుడు దాన్ని నీకు బయలుపరిచే వరకు నీవు దాన్ని నమ్ముతూనే ఉండు. ఒక కార్యం నీకు అర్థం కాలేదనుకోండి, నమ్ముతూనే ఉండు. ఒక ప్రార్థన అంశము ప్రార్థన చేస్తున్నావు, ఆ జీవితం జరగట్లేదు, ఒక కార్యాన్ని నమ్ముతూనే ఉండు. నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, నమ్ముతూనే ఉండు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీ నమ్మకం నీ ముందు నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగాక. నేను దాన్ని నమ్ముతున్నా పేర దేన్ని నమ్ముతున్నాం అనుకోండి, ఏ కార్యం నమ్ముతున్నా కానీ ఆ నమ్మకం ఒక రోజున నిన్నేం చేస్తాండి, ఉన్నతమైన స్థలం తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా.
ప్రవక్త అన్నాడు, ఓ సంగమా, ఈ కార్యమేనండి, ఓ సంగమా, కొత్త జన్మ అనగా క్రీస్తయి ఉన్నాడు అన్నాడండి. కొత్త జన్మ అంటే ఏంటి అంటే నువ్వే క్రీస్తువి అని అర్థం. ఆ మార్పు కనుక మనకు వస్తే మనమే చిన్న చిన్న క్రీస్తులం. ఇంకా చెప్పాలి, చిన్న చిన్న దేవుళ్ళం కూడా. ఎవరమండి? అయితే ఒకటి, ఆరాధించబడే దేవుడు కాదు మనము. ఆరాధించబడే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇవి ఆర్ స్మాల్ గాడ్స్ అన్నాడు ప్రవక్త. మనం చిన్న చిన్న దేవుళ్ళు అయిపోతామంటండి. అంటే గౌరవం పొందుతాం, మర్యాద పొందుతాం, మల్లన పొందుతాం, ఘనత పొందుతాం, మహిమలు పొందుతాం. ఎప్పుడు క్రీస్తు వలె జీవించినప్పుడు. క్రీస్తు వలె అంటే అర్థం ఏంటి? జీవితంలో రెండు జరగాలి నీ జీవితంలో. ఇప్పుడైనా సరే, ఈ రోజున సరే, నీ జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకటి, నీ పట్ల కీడు చేసిన ఏ వ్యక్తినైనా సరే ప్రేమించే గుణం. ఎంత పాపినైనా సరే, నీకు తప్పు చేసినా, ఇతరు తప్పు చేసినా, నీకుడు చేసినా, ఇతరు చేసినా, ఎవరైనా సరే ఆ పాపిని క్షమించి దగ్గర తెచ్చుకుంటాం. ఈ రెండు జీవితాలు మర్చిపోదిపోయారు. ఎందుకంటే యేసుప్రభు దాన్ని చేశాడండి. ఆయన క్షమించాడు, శిక్షించాడు కదా. గుర్తుపెట్టుకోండి, మనం శిక్షించే సంఘం కాదు మనది. శాస్త్రుల పరిస్థితి సద్దుకీలు ఎప్పుడు శిక్షిస్తూనే ఉన్నారండి వాళ్ళు. బైబిల్ భాషలోకి వచ్చేసే ప్రతి కార్యాన్ని ఏం చేసినా సరే వాళ్ళ దృష్టికి తప్పు 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 తప్పు. వాళ్ళే ఒప్పు పప్పు, చివరికి పప్పు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళదే నీతి, వాళ్ళదే మాది, వాదే కరెక్ట్ అనుకుంటూ ఉన్నారన్నమాట. డేవిడ్ ఏం చేస్తున్నావు? ఇటు చూడండి, వాళ్ళే ఒప్పులు చేసుకుంటారు. వాళ్ళే శాస్త్రులు, పరిచయ, సద్దుకీలు నీతి చాలా గొప్పదే తెలుసా మీకు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వారు వ్యభిచారం చేయలేదు, పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు, చాలా నీతిగా జీవించారు వాళ్ళు. వాళ్ళు వారి తప్పు మీరు పట్టుకోలేరు. హలో అన్నారా? వాళ్ళు అబద్ధం ఆడలేదు, విగ్రహం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, పాపం చేయలేదు. కానీ పాపం చేసే ప్రతివాన్ని ఎత్తిపడతాం పెట్టారు. తప్పు చేసే ప్రతివాన్ని క్షమించడం మానేశారు. ప్రేమించలేకపోతున్నారు, క్షమించలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు అక్కడ ఉన్నారండి. మేము చాలా గొప్పవారం, మేము పరిశుద్ధులు, మేము చాలా నీతిమంతులు, అబద్ధం ఆడం, పాపము చేయం. నిజంగా మీరు పాపం చేయరు, అబద్ధం ఆడరు, ఏమి చేయరు. కానీ అంతకంటే ఘోరమైన కార్యం చేస్తండి, ఒక్కడిని తప్పులు పట్టుకునడం. చాలా శాస్త్రుల పరిస్థితి చూడండి. ఎప్పుడు చూసినా యేసుప్రభు ఏం చేసినా సరే, అలా చేసావు, ఇలా చేసావు, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, పరిశోధించడమే సరిపోయింది వాళ్ళకి. కాదు, శోధించడమే సరిపోయింది. వాళ్ళు పరిశోధించలేదండి. ఏం చేశారు? శోధించారండి. ఎవరు శోధించారు? వాళ్ళందరిలో లేని గుణము క్రీస్తులో ఉందంటున్నాను నేను. వాళ్ళందరిలో లేని గుణం క్రీస్తులో ఉంది. కానీ వారు నీతిమంతులు. ఎందుకే ప్రభు చెప్తాడు, శాస్త్రుల నీతిగా అన్నాను, పరిశీల నీతిగా అన్నాను, మీ నీతి అధికము కానిడలా పరలోకం పోరని చెప్పాడండి యేసు ప్రభు. ఎంత మంచి మాట అది. అంటే శాస్త్రులు నీతిమంతులే, పరిశీల నీతిమంతులే, కానీ శిష్యులు చెప్తున్నాడు, మీరు వారి నీతి కన్నా అధికంగా కానియడలా మీరు పరలోకం పోరని చెప్పాడండి. మరి వారు ఎందుకు పోరు పరలోకానికి అంటే, వాళ్ళు నీతిమంతులే, బాగానే ఉన్నారు, కానీ స్వనీతి కలిగి ఉన్నారు. రెండోది ఏంటంటే, పాపి కనిపిస్తే చాలు ఇక పట్టుకుంటాం, రాళ్ళతో కొట్టేద్దాం చూసే తత్వం అనమాట. కీడు చేసేవారు కీడు చేయటం, పాపం చేసే వ్యక్తిని క్షమించిపోవటం, ప్రేమించలేకపోవటం, లోపలప్పుడు కుళ్ళుకుంటాం అనమాట. శాస్త్రి, పరిచయులు, సద్దుకీయులు. ఒక రోజున ఒక పరిచయుడు ఏం చేయడంటే, సిమోన్ అనేవాడు యేసుప్రభు బోని పిలిచాడు. అక్కడ బోనికి వచ్చాడండి. ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. యూదులు ఆచార ప్రకారంగా కాలు వెనక మడత పెట్టి మామూలుగా భోజనం చేస్తూ ఉంటారు. ఆ కాలు వెనక భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తుందంటే కన్నీళ్ళతో పాదలు కడుగుతూ ఉంది. వాస్తవానికి సిమోన్ అనే వ్యక్తి యేసుప్రభుని పిలిచాడు కానీ పట్టించుకోలేదండి. పిలిచాడు కానీ పట్టించుకోలే.
యేసు తెలుసు వీడు పట్టించుకోవడానికి, కానీ వచ్చింది వాడి కోసం కాదు, ఆయన మనసులో ఎవరో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. వారిని సంపాదించడానికి, వారెవరినో క్షమించడానికి, వారెవరినో పట్టించుకోవడానికి ఇక్కడ ఈయన అవమానాలను లక్ష్య పెట్టాడండి. అది ఓర్పు అంటే. అది ఆ ఓర్పు ఉన్నది కాబట్టే ఒక గొర్రెనో ఒక పాపినో అక్కడికి వచ్చిన పాపాత్మరాలను ఆయన క్షమించగలిగాడు, నీతిమంతులుగా చేయగలిగాడండి ఆయన. అదే అక్కడ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలంట్ లేదు, నన్ను పట్టించుకోలేదు చెప్పి యేసు వెళ్ళిపోయి ఉంటే ద్రోహకార్యం జరిగి ఉండేవి అక్కడ. కానీ ఆయన ఏం చేశాడు? వెళ్ళకుండా ఓర్పు కలిగి ఉన్నాడండి. నిజంగానే యేసుక్రీస్తుని పిలిచాడు, కానీ అందరికి నిలిచాడు పాదాలు కడుక్కోమని. ఆయన నీళ్ళు ఎవరు క్షమించలేకపోతున్నారు కూడా ఆయనకి మధ్యాహ్న కాలం బాగా తెలుసు. దేవుని నామమున మహిమ కలిగాక, దేవుని స్తుతి కలిగాక. ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది, తుడుస్తూ ఉంది తలవెంట్రుతోటి. దాని అర్థం ఏంటంటే, నేను చాలా పాపాలు చేశాను, నాకు తలవెంట్రుకు మించిన పాపాలు ఉన్నాయి, నాకు క్షమాపణ నీ దగ్గర ఉంది. ఆమె వ్యక్తపరుస్తూ ఉంది కార్యాలు, వ్యక్తపరుస్తూ ఉంది అనమాట, బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అమ్మ నిన్ను క్షమిస్తున్నానమ్మా అని. అని గోని పిలిచిన శివుడు ఉన్నాడే, వాడు మనసులో అనుకున్నాడు అనమాట. వాడు పరిసేయుడు చూడటానికి మంచివాడేనండి, అతను ఏ తప్పు ఉండదు, ఎవరికి హాని చేయడు కూడా. కానీ ఏంటంటే వాడు ఎప్పుడు కూడా నేనే బాగున్నాను, అందరూ చెడ్డోళ్ళే, నేనే బాగున్నాను అనే తలంపుతోనే ఆలోచన శాస్త్రులకి పరిశీలికి శ్రద్ధలు కలిగి ఉన్నట్టు బైబిల్లో కనుగొన్నాను. నేను చదివిన బైబిల్లో కనుగొన్నాను. తామే నీతిమంతులం అన్నట్టు పరిశీలి అప్పటికి వెళ్ళి దేవుని మందులో చూపించుకున్నాడు. ఒకడేమో తానే గొప్పవని చెప్పుకున్నాడు, నేనేదో నీతిమంతురాన్ని అనుకున్నాడు. కానీ క్రీస్తు వల్లే వారు లేరు, క్రీస్తు వారికి వేరుగా జీవిస్తున్నాడు. అది క్రైస్తవ్యము, ఇది క్రీస్తు చెప్తాను పేరు నేను. క్రైస్తవ్యం క్రీస్తువులో ఉంటేనే క్రైస్తత్వం అవుతుంది. క్రైస్తత్వం క్రీస్తు లేకపోతే క్రైస్తత్వం కాదు, ఒక మతంగా మారిపోతుంది. అందుకే నేను మతాన్ని సపోర్ట్ చేయట్లేదు, నేను క్రీస్తుని సపోర్ట్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏ క్రైస్తవులు కానీ ఏ సేవకుని కానీ నేను నమ్మటం లేదు. ప్రైజ్ ది లార్డ్. నమ్మను కూడా. ఎందుకంటే నాకు నేను పరిచయం చేసుకున్నవన్నీ నాకు ఎదురు కనపడతా ఉన్నాయి. మరి ఎవరు నమ్మాలి? ఎవరైతే క్రీస్తువులే జీవిస్తున్నారో, క్రీస్తువులే ప్రేమ కలిగి ఉన్నారో, క్రీస్తువులే క్షమాగుణ కలిగి ఉన్నారో, ఆ ఓర్పు కలిగి ఉన్నారో, వారు నా దృష్టిలో క్రైస్తవులు. మిగతా ఎవరి కోసం అనవసరం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు క్రైస్తవులే, ఆ కాల క్రైస్తవులే, కానీ క్రీస్తుల మాత్రం వారు లేరు. ఈరోజు క్రైస్తువులు ఉన్నారు, కానీ క్రీస్తులా లేరు. అందుకే నాకు క్రీస్తు అంటే ఇష్టం అన్నాడు ఒక ఆయన. జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి రచయిత, ప్రవక్త కాలంలో ఉన్నాడు అతను. జోసెఫ్ అని పేరు. ఆయన ఒక మంచి రచయిత. ఆయన తన పుస్తకం ఏం రాశాడంటే, నేను క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు రాశాడు. క్రైస్తవులు అంటే నాకు ఇష్టము లేదు, ఎందుకనగా వారు క్రీస్తు వల్లే లేరు, అయితే నాకు క్రీస్తు అంటే ఇష్టం అని చెప్పాడు. క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు నాకు ఇష్టం ఎందుకని చెప్పాడంటే, క్రైస్తవులు క్రీస్తు వల్లే క్షమించలేకపోతున్నారు, క్రైస్తవులు క్రీస్తు వల్లే ఓర్పు లేకుండా జీవిస్తున్నారు, క్రైస్తవులు క్రీస్తు వల్లే వారు క్షమాబుద్ధిగా లేరు అని చెప్పి జోసెఫ్ రాస్తాడు పేరు. నేను దాన్ని నమ్ముతాను, నాకు ఇష్టం కూడా అది నిజమే. ఎందుకంటే
చాలా మంది క్రైస్తవులు నా జీవితంలో చూశాను, నామకథను చూశాను, మెసేజ్లో చూశాను. ఏంటో తేడా అనిపించింది నాకు. జనాలు అలాగే ఉన్నారు. వర్తమానం వచ్చిన తర్వాత కూడా వర్తమానం వచ్చింది కానీ జనాలు నామకథ క్రైస్తవులుగా దారుణంగా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ రెండు మాత్రం మీ జీవితంలో జరగాలి. ఏంటి? ఒకటి, మీ కీడు చేసిన వాడిని మీరు ప్రేమించే స్థాయికి రావాలి. రెండు ఎంత పాపినైనా క్షమించడమే కాదు, దగ్గర తీసుకుని గుణమని నీకు ఉండాలి. దగ్గర అంటే అర్థం తెలుసా? వాళ్ళతో సహవాసం కలిగి ఉండటం అన్నమాట. దగ్గర అంటే పక్కనేసి పడుకొని చెప్పలేదు నేను. నాట్ ఓన్లీ మై మీనింగ్, అంటే సరి కాదు, అర్థం అది కాదు. దగ్గర తీసుకొని చెప్పేసి ఆడోళ్ళని మగోళ్ళు తీసుకోవడం కాదు అక్కడ దగ్గర అంటే. నా ఉద్దేశం అది కాదు. ఇట్ ఈస్ నా ఇంట్రెస్ట్ అది కాదు అసలే. ఖచ్చితంగా దగ్గర తీసుకోవడం అంటే అర్థం ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా ప్రేమించడం. క్షమించామంటే సహవాసం కలిగి ఉండటం అండి. క్షమించాలి అంటే అది సహవాసం అనబడదు. క్షమించడంలో సహవాసం కలిగి ఉండేది క్షమాగుణం. క్రీస్తు అలాగే చేశాడు. నువ్వు చదివే సువార్త గ్రంథం చదువు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు చదవండి. క్రీస్తు జీవితం అక్కడ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే క్రీస్తులు ఏదైతే ఉన్నదో అదంతా పాత నిబంధన ప్రవక్తలో ఉన్నదండి. పాత నిబంధన ప్రవక్తలో ఏదైతే ఉందో అదంతా క్రీస్తులో ఉందండి. ఇప్పుడు ప్రవక్తలోను క్రీస్తులో ఏదైతే ఉందో అదంతా ఈ కాలపు విలియం బ్రానమ్ అనే ఆ దీన సేవకుడి హృదయంలో కుమ్మరించబడిందండి. ఆయన జీవించగలిగాడు తరంలో. అంటే నేను చెప్పేది ఆయన ఒక్కడే చెప్పట్లేదు. పౌలు కూడా జీవించగలిగాడు, పేతురు జీవించగలిగాడు, అపోస్తలుడు పౌలు జీవించగలిగాడు, ఆ పాత నిబంధనలో మరి యోసేపు జీవించగలిగాడు, ఆ పాత నిబంధనలో మోషే జీవించగలిగాడు. చాలా మంది ప్రవక్తలు క్రీస్తు వలె జీవించారండి. కొత్త నిబంధనలో అపోస్తలులు జీవించగలిగారు. ఆ తర్వాత చివరిలో వచ్చిన వాడే మన విలియం బ్రానమ్ ప్రవక్త. ఆయన కూడా అదే ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఆయన క్రీస్తులా మారిపోయాడు. క్రీస్తులా మారిపోయాడు కాబట్టి బ్రహ్మ గారిని ఆఖరి క్రీస్తు అనుకున్నారు జనాలు. అది ఇక్కడ తేడా. క్రీస్తు ఎందుకు అనుకున్నారంటే ఆయన క్రీస్తులా మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే వేటగాడు. ఒక రోజున వేటాడుతున్న వ్యక్తి పరిశుద్ధాత్మ మీద దగ్గర రాగానే ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తా ఉన్నాడట. ఆ నీళ్లు ఆ ఎండిపోయిన ఆకుల మీద టప్ప పడుతున్న శబ్దం వినబడుతుంది. ఈలోపు దగ్గర గంట వచ్చినట్ట లేళ్లు. అసలు సాధారణంగా లేళ్లు అనేవి వేటగాని చూస్తే పారిపోతాయి. ఇంకోటి, తాను వేసుకున్న వస్త్రం కూడా వేటగాని వస్త్రం వేసుకున్నాడు. మన ప్రవక్త రకరకాల వస్త్రాలు వేసుకున్నాడండి. మీరేదో చూడగానే అయ్యి బాబో ఇలా వేసుకున్నట్టే అనకండి, నాకు చెప్పకండి, మీరు చేయకండి, ఒక శాస్త్రంలాగా పరిశీలన తయారవకండి అని అనిపోయారా. మారండి, కన్వర్ట్ అవ్వండి. విషయంలో ఒక కుదించిపోయిన పొడిమట్టలాగా ఉండిపోకండి. అక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఎదగవండి. అవి ఎదగకుండా కచ్చేత ఉంటాయి, ఎదగవి. అలాగా ఎస్తమాను పొట్టిగా ఒక చోట ఉండిపోవద్దు, కొంచెం పెద్దగా ఎదుగు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగిన గాక. శాస్త్రుల పరిశీలన అన్నిటికీ అభ్యంతరం పెట్టేసుకోకండి, అన్నిటికీ అభ్యంతరం పడకండి. అసలు అభ్యంతరం లేకుండా ఓర్పు కలిగి ఉంటే, క్షమాపణ కలిగి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రేమించగలిగి ఉంటే అసలే ప్రపంచం మారిపోతుంది. అది ఎక్కడో ప్రపంచం ఉండదు. ముందు మన ఇంట్లో నుంచి ప్రారంభిద్దాం, మన సంఘం నుంచి ప్రారంభిద్దామా, కలశం చేసుకుందామా, మారాలి, జీవితం మారాలి. అందుకే కీడు చేసేవారిని క్షమించండి. పాపినైనా ఎంత పాపినైనా ప్రేమించి దగ్గర తీసుకుని స్థితి. అంటే దగ్గర కంటే అర్థం సహవాసం చేయటం అంటే జర్నీ చేయటం, అంటే సమ్మతించానంటే అర్థం తెలుసా, కూడి నడవటం అని అర్థమైంది. నేను క్షమించానని అర్థమైంది తెలుసా, వారితో సహవాసం కలిగి ఉండటం. ప్రభు నామమున మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు గొప్ప స్థానం ఇచ్చాడు క్రీస్తులోనండి. నేను చెప్పే ఎన్నో స్థానాలు ఉన్నాయి బైబిల్లో పేర, కానీ ఈ ఉదయకాలం ముగిసిన ముందు నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తులో నీ స్థానం ఏంటి తెలుసా, క్షమాపణ చేసి క్షమించే గుణం కలిగి. క్రీస్తు నీ స్థానం ఏంటి తెలుసా, ఎంత పాపినైనా నువ్వు ప్రేమించగలిగిన స్థాయికి రావటం. ఆయన ప్రేమించగలిగాడు, క్షమించగలిగాడు, ప్రేమించగలిగాడు, సహవాసం చేయగలిగాడు. అంతేకాదు బంధకాలు ఉన్న వారిని విడిపించగలి పలానా మార్గంలో వెళ్ళండి అని చూపించగలిగాడు. ఆయన మార్గమే అడిపోయారా. సో ఆ విధంగా మనం మాటానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే ఓ సంగమా దాని యొక్క స్థానమును
కేవలము గుర్తించినట్లయితే, ఇప్పుడు ఏం గుర్తించాలి? క్రీస్తుల మన స్థానం. శాస్త్రులు పరిశీలేమో ఎప్పటికప్పుడు తప్పడుకుంటూ ఉండేవారు. యేసుక్రీస్తు వారిని మించి దాటి ముందుకెళ్ళేవాడు. వారి నీతి కన్నా అధికమైన నీతి క్రీస్తు కలిగి ఉన్నాడు. ప్రభువు నామమున మహిమ కలుగాక. శాస్త్రులు భౌతికంగా మంచోళ్ళే, కానీ హెచ్చింపులోను తగ్గింపులేను జీవితాలు, తప్పుపట్టాలు, అసూయ పట్టాలు, క్షమించబడమని ఆడొచ్చాడు. ఆ శివన్ అన్నవాడు ఏమన్నా తెలుసా? ఇది ఎవరితో? పాపాత్మరాలు తెలుసా? పాపాత్మరాలు ఒక తండ్రితే సరిపోద్ది, ఏంటంటే కడిగించుకోవడం కాదు అని లోపల కుళ్ళు వేసుకున్నాడు. కుళ్ళు మొహముడు ఎవరండి? మేము అనట్లేదండి. మీరు కనుక ఆ జాబితా కనుక ఉన్నట్లయితే ఇది మీకే వర్తిస్తుంది. మీరు ఆ జాబితాలు ఉంటే, అందుకని పాస్టర్ నన్ను నేనేమంటలేదు. నువ్వు శాస్త్రవేత్తని వర్తిస్తుంది, నువ్వు పరిశీలవేత్తని వర్తిస్తుంది, నువ్వు ఒక శాస్త్రుల పరిశీలన సద్వికి సంబంధించినవైతే అది నీకు ఆటోమేటిక్గా వర్తించేస్తా. హక్కుదారు అనమాట దానికి. ఒకవేళ దానికి కాకపోతే అది వర్తించదు. అప్పుడు నీకు ఏ విషయం అభ్యంతరం రాదు. నువ్వు అభ్యంతరం పడుతున్నావు అంటే ఖచ్చితంగా ఎక్కడో లోపం ఉంది అన్నమాట. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఎక్కడో విటమిన్ తక్కువ ఉంది. నువ్వు ఖచ్చితంగా పలానా విటమిన్ వేసుకోవాల్సిందే. దేవునికి మహిమ కలగాక. ఎవరంతా పూసిపోయింది అనుకోండి, ఏ విటమిన్ వేసుకోవాలి? సి విటమిన్ వాడాలి. లోపం కనబడుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇలాగ పురుగులు వచ్చేస్తాయి, ఇక్కడ కురుపు వచ్చేది భయంకరంగా, దొరక వచ్చేస్తుంది. ఏమండి ఏం చేయాలి? ఎముకల కింద భయంకరమైన నొప్పులు వస్తున్నాయి. ఇక్కడ కాలు వేస్తుంటే అనుకోండి, అక్కడ ఏం లోపం? కాలుష్యం లోపం అనమాట. దానికి తగ్గ మందు తీసుకోకపోతే చూపించేస్తుంది బయట. అలాగునే ప్రియులారా, వింటున్నారా? విటమిన్స్ అని ఖచ్చితంగా ఎలాగైతే కావాలో శరీరానికి, ఆత్మ కూడా ఈ 2 విటమిన్స్ ఉన్నాయండి. నువ్వు క్షమించగలనే విటమిన్స్ కలిగి ఉండాలి, ప్రేమించి సహవాసం చేసే గుణం కలిగి ఉండాలి. క్రీస్తులో ఈ 2 ఉన్నాయండి. ఎంత తీసుకోక్కర్లే, ఈరోజు ఈ 2 తీసుకొచ్చాను. ఈ 2ని రేపు నుంచి అప్లై చేయి. అంటే విటమిన్ వేసుకో, అప్పుడు పైకి కనిపించే కురుపులు కాస్త తగ్గుతాయి, నొప్పులుగా తగ్గుతాయి. దేవుని ఏమైనా మేము కలగాలి. లేదా వేసుకోకపోతే అలాగే ఉంటాయి, జబ్బులాగా ఉంటావు. ఆరోగ్యవంతులుగా ఉండటం ఇష్టపడుతున్నావు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి సంగమ నీ స్థానమును గుర్తించినట్లయితే, అది ఒక్క దినమున అది ఏమై ఉన్నదో దాన్ని ఎదిగినప్పుడు ఎత్తబాటు జరుగుతుంది అన్నాడండి. ఈ 2 గుణాలు ఉంటే ఎందుకు ఎత్తబాటు రావు? నువ్వు ఖచ్చితంగా వస్తావు. ఏ 2 గుణాలు? ఏ 2 గుణాలు? క్షమించే గుణము, ప్రేమించి వారితో సహవాసం చేసే గుణం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎత్తబాటులో వస్తావు నువ్వు. ఎందుకంటే క్రీస్తుని స్థానం ఏంటి? క్షమించటం. క్రీస్తుని స్థానం ఏంటి? ప్రేమించటం. ఇవి లేకుండా నువ్వు క్రీస్తులో లేవు. వితౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నో క్రిస్టియన్ పీపుల్. అంటే క్రీస్తు లేని జీవితం, అది క్రీస్తు లేకపోతే క్రైస్తులే లేరు అక్కడ. అందుకే క్రైస్తులు ఎవరంటే క్రీస్తు కలిగిన వారే క్రైస్తవులు. ఈ 2 గుణాలు కలిగి ఉంటే క్రైస్తవులు ఒక మెట్టు ఎక్కినట్టండి. దాన్ని అన్నాడు, దాన్ని మనం ఒప్పుకోవాలట. ప్రవక్త దీని అన్నాడు, చూడండి, నేను చదువుతున్నాను, నాతో ఉన్నారా? దేవుని నామమున మహిమ కలుగాక. ఎవరు ఒప్పుకుంటారు సార్? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు, స్త్రీలైనా పురుషులైనా, ఒక ఒప్పుకోలు లేకుండా వారు ప్రారంభించలేరు అన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు పెట్టలేట అండి. దీన్ని ఒప్పుకుని దీన్ని ప్రారంభించట, దీని నుంచి వెళ్తారట. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ప్రయాణం అనేది, జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఓర్పుతో క్షమించేటప్పుడు, ప్రేమించి సహవాసం చేసినప్పుడు ఒక మెట్టు ఎక్కిన క్రైస్తవుడు పరిపూర్ణ స్థితికి రావాలి. పర్ఫెక్ట్ మ్యాన్ అన్నాడు. సంపూర్ణ పురుషుడు అవడానికి ఒక మెట్టుతో ప్రారంభించాలి. ఆ మెట్టే తోటి వారిని క్షమించడం, ప్రేమించడం అంట. దేవునికి స్తోత్రం కలిగాక. మీ చుట్టూ ఉన్నవారిని క్షమించండి, మీతో ఉన్నవారు క్షమించండి, ప్రేమించండి, సాహసం కలిగి ఉండండి. అప్పుడు ప్రవర్తన ఏమిటో తెలుసండి? దేవునికి మహిమ కలిగాక. నీవు నీ ఒప్పుకోలను కాపాడుకొని ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒప్పుకొని కాపాడుకున్నప్పుడట తర్వాత అది నీ నీతిగా మారిపోద్దట. ఆ నీతి వలన జనులందరూ చూచి నిన్ను దేవుని మహిమపరుస్తారట. దేవునికి స్తోత్రం కలగా. ఆమె చెప్తారు, ఓ ప్రభు నన్ను మహిమ కలగా. హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగొచ్చండి. మనం ఏది? ఓర్పుతో మొదలెట్టండి, పక్కవారికి క్షమించండి, ప్రేమించండి, ప్రార్థన చేయండి,
ఆయన మాటలు మనలో ఉంచండి, మనం ఆయనలో ఉండండి. అప్పుడు మనం ఏది అడిగినా దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు అసలే ఖచ్చితంగా ఇస్తాడు. దొరికితే ఇదేటమైన దాన్ని దేవుని స్తోత్రం కలిగాక, ప్రభు నామ మహిమ కలిగాక. ముగించబడలేని మాట్లాడిపోయారు. ఇది మీకు అనుగ్రహించబడు. అప్పుడు ఒక విశ్వాసిగా లేఖనములో నీ స్థానమును గుర్తించు. ఆయన తన స్థానమును గుర్తించినట్లుగా నీవు కూడా తప్పక నీ స్థానమును ఆయన తన స్థానం గుర్తించాడట. యేసుక్రీస్తు వారు. హలో, ఏమని గుర్తించాడు? నేను ఈ లోకానికి పంపినటువంటి గొర్రె పిల్లని, నేను ఈ లోకానికి పంపినటువంటి మృగాన్ని అని చెప్పలేదు. ఆయన బలి అయ్యి అర్పణగా తను బలిపరుచుకున్నాడు. పగ తీర్చుకునే రాలేదు. ఆయన క్షమించేవాడిగా వచ్చాడండి. ఆయన క్షమించేవాడిగా, ప్రేమించేవాడిగా, తను బయలుపరుచుకునేవాడిగా వచ్చాడటండి. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఆయన తన స్థానమును గుర్తించినట్లుగా నీవు కూడా తప్పక నీ స్థానమును గుర్తించవలసి ఉన్నది అన్నాడండి. ఆయన తన స్థానం గుర్తించగలిగాడు. ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద అంటే ఖచ్చితంగా తను అర్పించుకోవడానికి, ఖచ్చితంగా ఆయన వారిని క్షమించడానికి, ఖచ్చితంగా వారిని అర్థం చేసుకోవడానికి, ఖచ్చితంగా ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడట. మనం కూడా సేమ్. మనం కూడా ఎందుకు వచ్చామండి ఇక్కడ? మనం కూడా ప్రేమించడానికి, క్షమించడానికి, ఓర్చుకోవడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, ద్రోహకాలు చేయకుండానికి ఈ ఓర్పు అనేది మీకు సహాయపడుతుంది. దేవుని నాన్న మహిమ కలుగా, దేవుని స్తోత్రం కలుగా. కాబట్టి ఎంతమంది ఈ ఉదయకాలంలో ఈ రెండు కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు? చెప్పాలంటే క్రీస్తులో నీ స్థానము ముందు ఇవేనే. ఈ ఒక్క మెట్టు మనం ఎక్కగలిగితే అక్కడి నుంచి పరిపూర్ణమైన పురుషులుగా, సంపూర్ణమైన వారిగా, జ్యేష్ఠుల సంఘంలోగా మనం చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుడు మీ దీవించి ఆశ్రయించునుగా. లేచిన పడుతుంది. లేచి నిలబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీరున్న వాక్యాన్ని బట్టి ప్రేర క్రీస్తులో మన స్థానం ఏంటో ఒకసారి మీరు గ్రహించండి.